October 19th, 2001 మార్నింగ్ 11 o'clock ఎక్కడ ఉన్నారు సార్? నన్ను ఎవరు అడగలే. నేను లేట్గా వెళ్ళేసరికి సీట్లు అయిపోయాయి. సో సీట్ల మధ్యలో మెట్ల మీద కూర్చొని చూసేసాం. అప్పుడు ఇంటర్వెల్ లో నా పక్కన తిరిగి చూస్తే అప్పటిదాకా నా పక్కన ఉన్నది ఉదయ్ కిరణ్. మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీరు ఇంట్లో లేకపోయినా సరే ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ నేను డబ్బులు ఇవ్వకుండా ఒక ఒపీనియన్ కన్సిడర్ చేయను. మీ వల్ల పడిపోతారు. వాళ్ళ ఏ బ్యాండ్ విత్ కి ఎంత రిస్క్ చేయాలో నేను చెప్తా. నేను ఎక్కడ ఏడ్చాను ఎక్కడ నవ్వాను గుర్తుపెట్టుకుంటే థియేటర్ లో ఎగ్జాక్ట్ గా దింపుతాను. అది రెబల్ సార్ మీరు. నువ్వు ఇలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే. ఇక్కడ ఏంటంటే సార్ 2 కేసుల్లోనూ ఆమెకు నిద్ర లేదు. బ్లాక్ బస్టర్ అయిన నైట్ మీ ఇంట్లో డిస్కషన్ ఏంటి సార్? మనసంతా నువ్వే ఇమేజ్ 2001లో ఎంత హెల్ప్ 2025లో అంత మైనస్. అంటే మళ్ళీ ఇంకొక మంచి అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోగలమన్న నమ్మకం లేకపోతేనే ఫెయిల్యూర్ని తట్టుకోలేము. యాక్చువల్గా నా ఫెయిల్యూర్కి అదే కారణం. మీరు రైట్ క్వశ్చనే అడిగారు. అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస పర్సూట్ బ్రదర్స్ అని నేను ఐ ఆప్టెడ్ పర్సూట్ బ్రదర్స్. ఇంకొకళ్ళు బెడ్రూమ్ లోనే కూర్చుని వాళ్ళే మొత్తం లైవ్ షో చూసినట్టు చెప్తుంటారు. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ అన్న ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కోసం ఏడవటం ఏంటంటే అసలు మీరు సినిమాలో టెక్నిక్ గురించో స్క్రిప్ట్ గురించో చెప్తారనుకుంటే ఇలాంటిది చెప్పారు సార్. ఇది ఇంకా గొప్ప సార్. దానికన్నా ఇది చాలా అవసరం. ఉదయ్ కిరణ్ గారిని మీరు చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్కి వెళ్తున్నాం అనేటప్పుడు అందులో భాగంగా ఆయన బల్క్ అవ్వమని ఏమని చెప్పారా? ఉదయ్ కిరణ్ చాలా ఓవర్ ఎంతూజియాజం ఉన్న వ్యక్తి. నాకు ఉదయ్ కిరణ్ గారు ఎంత ఇష్టమో అంత కోపం ఎందుకని. నాగార్జున లాంటి స్టార్ ఒక 4.5 నిమిషాలు పాట అయ్యే వరకు తెర మీద కనబడుతూ ఇనాక్టివ్ గా ఉంటే అది హీరో ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయదు. బాయ్ దగ్గర నుంచి వాడు చిన్నప్పటి నుంచి మొదలెడితే అది సినిమా హీరో కథ అవుతుంది అన్నారు. కానీ బాస్ ఐ లవ్ యూకి వచ్చేటప్పటికి ఏమైంది? మీరు ఎక్కడి నుంచి ఎత్తుకున్నారు సినిమా? హీరోయిన్ ఎత్తుకున్నారు. సో ఇది కదా అమ్మాయి సినిమా. అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థియేటర్ లో షాక్ కొట్టింది. అంటే పెళ్లి అయ్యి అడుగు పెట్టిన వెంటనే మొదటి ఫ్లాప్. నాగార్జున గారేమో ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. సార్ ఈ సినిమా హిట్ సార్ అన్నాడు మేనేజరు. ఊరుకోండి అందరు తిడుతున్నారు అన్న. పాట రాగానే బయటకు పోవటం. అది పాట తప్పు కాదని నమ్ముతాను నేను దర్శకత్వం చేయడానికి వచ్చాను. పని సినిమా క్లిక్ అయితే అసలు నన్ను ప్రపంచవ్యాప్తంగా వేరే దర్శకుల్లో చూస్తారు జనాలు. నేను రాసుకున్న కథలే తీయాలని నేను ఎప్పుడు అనుకోలే. రైటర్స్ డైరెక్టర్స్ బీట్అవుట్ చేయకపోతే. ఇంకో చిన్న సాహసం ఉంది సార్. మీరేమో ఆర్తి అగర్వాల్ గారిని సిలిండర్ అని పిలిపించారు. సినిమా ఇండస్ట్రీ అంటే హాయ్ హెచ్ గారు. హలో అండి. గురుచరణ్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వచ్చారు. వెరీ వెరీ హ్యాపీ. అడిగింది గురుచరణ్ గారు కాదనిలేని ఒక రిలేషన్ ఉంది కదా మనకిద్దరికి. మైకులతో మాట్లాడటం కొత్తగా, మామూలుగా మాట్లాడటం చాలా పాత కాబట్టి. అవును సార్. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మీటింగ్ మీరు ఎందుకు కొద్దిగా వార్మ్నెస్ ఉంది సార్. మీ దగ్గర వచ్చినప్పుడు సొంత మనిషి ఫీలింగ్ అనిపిస్తుంది సార్. October 19th, 2001 మార్నింగ్ 11 o'clock ఎక్కడ ఉన్నారు సార్? అంత ఎగ్జాక్ట్గా నిన్న పొద్దున్న ఇదే క్వశ్చన్ అడిగితే చెప్పలేను. కానీ 2011 అంటే జనరల్గా ఇంకా ఆ టైంలో పార్క్ 11 కాదు 2001. October 19th, 2001. సారీ అదే కదా మరి. నేను స్కిప్ అయ్యా. నేను విజయవాడలో థియేటర్ పేరు గుర్తులేదు. మనసంతా నువ్వే మార్నింగ్ షోకి 14-15 మంది ఫ్రెండ్స్ విత్ హీరో ఉదయ్ కిరణ్ అండ్ సునీల్ కలిసి మార్నింగ్ షో చూసాం. మనసంతా నువ్వే. ఆ రోజు తెల్లారుజామున లేకపోతే ముందర రోజు నా క్లాస్మేట్ శివరామారావుది ఎంగేజ్మెంట్. సో అది విజయవాడలోనే. ఓకే.
ఆవిడ మంజు గారని వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే మేము ఈ సినిమాకి వెళ్ళటం నాకు గుర్తుంది. అది ముందు రోజు ఎంగేజ్మెంట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ షోనా అదే రోజు. మీరు హైదరాబాద్లో లేరా సార్? లేదు, నేను ఏ సినిమా నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన, డైరెక్షన్ చేసిన ఫస్ట్ డే మార్నింగ్ షో విజయవాడలో థియేటర్లో చూసేవాడిని ఇది వరకు. హైదరాబాద్లో నా సినిమాలు నేను చూసిన చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేవు, పబ్లిసిటీ అంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది కదా. అయినా కానీ ఎప్పుడూ లేదు. సో ఆట సినిమా వరకు కంటిన్యూస్గా ఎవ్రీ రిలీజ్ మార్నింగ్ షో విజయవాడ, మధ్యాహ్నం ట్రావెల్ చేసి ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ ఏలూరు, ఆ నైట్ వెళ్ళి చిన్న తిరుపతిలో స్టే, నెక్స్ట్ డే మార్నింగ్ తలనీలాలు, పొద్దున్నే హైదరాబాద్. ఇది చాలా రొటీన్గా నేను పాటించాను. ఏది అసిస్టెంట్ డైరెక్టర్ కింద ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అయ్యే కాదు. భైరవ ద్వీపం ఒకటే మార్నింగ్ షో హైదరాబాద్లో చూసాను నాకు గుర్తుంది. అప్పుడు వేరే పని మీద ఇక్కడికి వచ్చి ఉండాల్సి వచ్చింది. ఓకే, దానివల్ల ఇక్కడ చూసాను. సార్ ఇప్పుడులాగా అప్పుడు ప్రీమియర్స్ వేయడము, ముందు రోజు చూడటం, ఆ బజ్ ఉండిందా సార్ అప్పుడు 2001? అంటే మీరు కూడా మార్నింగ్ షోనే మీరు టెస్ట్ చేసుకున్నారు? అప్పట్లో ఎవరికైనా అసలు బేసిక్గా సినిమా బజ్జు, ప్రీమియర్సు ఇవన్నీ ప్రమోషన్కి హెల్పే, కానీ సినిమా యాక్చువల్ వర్త్ మీకు తెలిసేది థియేటర్లో మార్నింగ్ షో రియల్గా టికెట్ కొనుక్కున్న ఆడియన్స్ మధ్యలోనే. కరెక్ట్. సో అది దాన్ని ఇప్పటికీ ఎవరు కొట్టలేదు, దానికంటే మించి లేదు. ఎందుకంటే థియేటర్ విల్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిలిం విత్ రియల్ ఆడియన్స్. అంటే మనము టికెట్లు కొని పంపించిన ఆడియన్స్కి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ అన్న ఉంటుంది. అంటే 10 చెడ్డ విషయాలు చెప్పేంత చనువు ఉన్నా 2-3 మంచివి కూడా కలిపి చెప్తారు. అవుట్ రైట్గా మనం ఎవరో తెలియదు, కేవలం మన కంటెంట్ చూసి చెప్పేది సాధారణ సినిమా ప్రేక్షకుడే. నేను, మా గురువు గారు రైటర్ సత్యానంద్ గారు, ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్, మా మెంటర్ డైరెక్టర్ జయంతి పరాంటి గారు, మేమందరం, మా ప్రేమించుకున్న రైటర్ దేవరాజు గారు, కాశీ విశ్వనాథ్ గారు, మేమందరం 99% టికెట్ కొని మార్నింగ్ షో రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తాం. ఓకే, ఇన్ సింక్ విత్ ఆడియన్స్ మన థాట్ ప్రాసెస్ ఉండాలని. మేమేమి టెక్నికల్ డిస్కషన్లు ఏమి ఉండవు. సినిమా అయ్యాక మంచిగా ఏదో భోజనం చేసి వచ్చేస్తాం. కానీ ఒక ప్రేక్షకుడిగా, మాలో ప్రేక్షకుడికి సినిమా నచ్చింది అనుకోండి, బయట ప్రేక్షకులకు కూడా నచ్చింది అనుకోండి, మనలో ప్రేక్షకుడు బతుకున్నాడు, మనం పూర్తిగా గంగ చంద్రముఖిగా మారిపోయి కొంచెం గంగ ఉంది, గంగ రీటైన్ చేసుకోవడానికి వెళ్తుంటారు అనమాట. అయితే కేవలం దానికే వెళ్తాం. లేకపోతే సార్ లేకపోతే పడిపోతే వాళ్ళకి మనకి కనెక్షన్ కట్ అయిపోయింది. నేను యుఎస్లో ఉన్నా, అక్కడ తెలుగు వాళ్ళకి జనరల్గా మార్నింగ్ షోలు చూడటం అంటే చాలా కష్టం మన ప్రవాస భారతీయులందరికీ. ఎందుకంటే జాబ్స్ మీద వెళ్తారు, పనులు ఉంటాయి. సో వాళ్ళు వీకెండ్ ఈవినింగ్ షోకి కానీ వెళ్ళలేరు. నేను మార్నింగ్ షోకి వెళ్ళిపోయి మళ్ళీ వీకెండ్ వాళ్ళతో, ఆ ఈవినింగ్ షో వాళ్ళకి కుదిరినప్పుడు వాళ్ళతో సరదాగా చూస్తా. నేను అక్కడికి వెళ్తే 2-3 సార్లు చూస్తా ఖాళీ కదా. ఓకే, కొంచెం ఎక్స్పెన్సివ్ అఫైర్ అది అంటే జనరల్గా ఉంటుంది. నేను అసిస్టెంట్ పెట్టుకున్నప్పుడు ఒకసారి వెళ్ళాను ఒక సినిమా అసిస్ట్ చేయడానికి, గుమ్మలూరు శాస్త్రి గారికి, చిల్మూరి శాంతకుమార్ గారికి 2000లో, బిఫోర్ మన్స్ అంటాను. ఆ తర్వాత ఎప్పుడు డైరెక్టర్ అయ్యాక వెళ్ళాను కాబట్టి అది పెద్దగా ఎక్స్పెన్సివ్ అని అనిపించలేదు. కొంతమంది ఫ్రెండ్స్కి నాతో సినిమా చూడటం అన్న ఎక్స్పీరియన్స్ కోసం అలా మాత్రం ఖర్చు పెట్టారు. అలా వచ్చా, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే మనకి ఎక్స్పెన్సివ్ ఎందుకు అనిపిస్తుంది సార్? అంత మంచి స్నేహితులు ఉన్నారు. అవును సార్, హీరో మీరు జస్ట్ లైక్ దట్ మీ వల్ల పడిపోతారు. వల్ల అంటే ప్రేమ వల్ల కావచ్చు, ఏదో నేను చాలా వలల్లో పడి తప్పించుకుని వస్తూ ఉంటా. అదే మరి దానికే బోల్ టైం వేస్ట్. సార్, మనసంతా నువ్వే మార్నింగ్ షో అది చూసిన తర్వాత యునానిమస్ బ్లాక్ బస్టర్. ఆ రోజు నైట్ కానీ అంత ముందు రోజు కానీ మీకు కాన్ఫిడెంట్గా ఉండిందా? లేకపోతే అరే టెస్ట్ చేయాలరా, చిన్న డౌట్ ఉందనో, వాళ్ళు ఏం చెప్తారో మనది? రిలీజ్ తర్వాత కాదు, స్క్రిప్ట్ స్టేజ్లోనే నేను ఏదైనా ఒక సీన్ చెప్పినప్పుడు, లేకపోతే పరశూరు వెంకటేశ్వరరావు గారు ఏదైనా ఒక మంచి సీను, మంచి డైలాగు, మంచి ఎక్స్ప్రెషను చెప్పినప్పుడు, ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒక మంచి షాట్ తీసినప్పుడు నేను ఎంఎస్ రాజు గారికి కూడా చెప్తున్నాను, ఈ సినిమా సూపర్ హిట్, ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ అదృష్టం ఉందా, నీకేంటే అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అని తిట్టేవాడు ఆయన. 100 సినిమాలు చేసిన దాసర్ గారు, రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు వాళ్ళే చెప్పలేరు గట్టిగా ఈ సినిమా బల్లగుద్ది ప్రేక్షకుల్లోకి రాకుండా చెప్పరు జనరల్లీ. నేను ఈ సినిమాకి అయితే చెప్పగలను సార్, తర్వాత ఇండస్ట్రీలో కంటిన్యూస్ కెరీర్ వచ్చాక నేను చెప్పలేకపోవచ్చు. కానీ నేను ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెష్గా ప్రేక్షకుల నుంచి వచ్చా. కరెక్ట్.
నాకు మా విజయవాడలో దేనికి మోసేస్తారు దేనికి పోయినా ఇంకా బాగా తెలుసు. ఓ మై గాడ్. సో మా ఆడియన్స్ పల్స్ నాకు తెలుసు. ఈ సినిమాని మాత్రం హిట్ అవ్వకుండా ఎవరు ఆపలేదని. అసలు అంత కాన్ఫిడెంట్ గా చేయడం అనేది వెరీ రేర్ గా జరుగుతుంది సార్. నేను అసలు పట్టించుకోలే. ప్రీవ్యూ ఇక్కడ వేసినప్పుడు ఒక యావరేజ్ సినిమా ఇది మేము కొనము అని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు చెప్పి, మా ఇంట్లో వాళ్ళు కూడా అరే చిన్నప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ, శివ చూసి, మణిరత్నం, మౌన్ రాఘవ్, నాయకుడు లాంటి సినిమాలు చూసి మనం డిస్కస్ చేస్తే నువ్వు ఇండస్ట్రీలోకి వస్తే ఆ లెవెల్లోకి వస్తావు అనుకుంటే ఒక సాధారణ భావోద్వేగాలతో ఒక మామూలు మీడియాకర్ ఫిల్మ్ చేసేవా ఏంటని మా బ్రదర్స్ ఒక యావరేజ్ సినిమా అన్న దృష్టి బిఫోర్ రిలీజ్ ఉండేది. కానీ నా చుట్టూ మా ఇంట్లో అసలు పట్టించు. నేను బేసిక్గా నేను ఇండస్ట్రీకి వచ్చే ముందే నేను రాసుకున్నది ఏంటంటే, నేను ఏదైనా ప్రేక్షకులతో తెలుసుకుంటా. నాకు పెద్ద హీరో డేట్లు, పెద్ద నిర్మాణ సంస్థలు, నువ్వు కొంచెం ఆగితే ఒక హీరో సినిమాతోటి ఫస్ట్ సినిమా డైరెక్టర్ అవుదుగానంటే నేను ఈవెన్ ఎంఎస్ రాజు గారే, మహేష్ బాబు దగ్గర నుంచి పెద్ద హీరోలు అందరూ నాకు కాంటాక్ట్ ఉన్నారు. అందరితో నేను ఒక మంచి కథ చేసుకుంటే ఆ టైంలో నో అనే అవకాశం లేని ఆప్షన్స్ నాకున్నా కూడా నేను ప్రేక్షకులు విత్ మినిమం బడ్జెట్, మై బ్రెయిన్ వర్సెస్ ఆడిటోరియం మైండ్ సెట్, ఇది నేను డిసైడ్ అయ్యాక అసలు ఇండస్ట్రీలోనే ఉండాలా వద్దా అనుకునేవాడిని. ఎందుకంటే అక్కడ ఫెయిల్ అయితే మనమేమి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాదు, మన ఫ్యామిలీ హైరార్కీ అంతా బయట ఎడ్యుకేషనిస్టులు, బ్యాంక్ ఎంప్లాయీస్, ఓ డిగ్నిఫైడ్ ఫ్యామిలీ లైఫ్. మనం ఇండస్ట్రీకి ఒక ప్యాషన్ తోటి వచ్చేసాం. చాలా ఏళ్ళు కష్టపడ్డాను. ఒక సంగీతం గారి దగ్గర నేర్చుకున్నది, జయంత్ గారి దగ్గర నేర్చుకున్నది, సేతుమాధవన్ గారి దగ్గర నేర్చుకున్నది అన్నీ. అండ్ నా ఒరిజినల్ ప్యాషన్ అండ్ నేను తీసుకున్న టీము చాలా మంచి టీం. లైక్ ఎస్ గోపాల్ రెడ్డి గారే నన్ను ఇంట్రడ్యూస్ చేశారు ఎంఎస్ రాజు గారికి. ఆ తర్వాత పర్చూర్ బ్రదర్స్ ఏడీగా ఉండి అలా డైరెక్షన్కి కంటిన్యూ అయిపోయారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని నాకు ధైర్యం. ఆర్పి పట్నాయక్ ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ సినిమాలకి రాకముందే. సో మేము మా ఇద్దరికి నేను ఫస్ట్ సినిమా చేస్తే ఆయనే చేయాలన్నది ఒప్పందం, అది ఫిక్స్ అయ్యాం. ఆ బాండింగ్ ఉండింది. సో అది ఇంకేంటంటే నాకు ఏ దశలోనూ అది భయమే లేదు. అసలు భయం లేని మ్యాచ్ ఆడి గెలిచింది మనసంతా నువ్వే నా లైఫ్లో. అవును సార్, అదే తర్వాత నుంచి భయం మొదలైంది. ఎంత హిట్ అయ్యాక నెక్స్ట్ హిట్ అన్నట్టు. ఓ మై గాడ్, ఒక 8 నెలలు బుర్రపై చేయలే. సో అయితే మీకు ఫస్ట్ ఇనీషియల్ టెస్టింగ్ ద వాటర్స్ టైప్లో ఫ్యామిలీ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అంత ఆహా ఓహో అనే మాటలు వినపడకపోతే మీరు మోరల్ మీ ఇదేమి తగ్గలేదు? నేను వాళ్ళని అడిగి వచ్చాను నేను సినిమాల్లోకి. అది కరెక్ట్. మరి మనం ఒక పని చేశాక ఇమీడియట్గా కొంతమంది చూసి బాగాలేదనో యావరేజ్ అనో అన్నప్పుడు పడిపోద్ది కదా సార్ లోపల. ఏంట్రా ఇలా అంటే నేను డబ్బులు ఇవ్వకుండా ఒక ఒపీనియన్ని కన్సిడర్ చేయను. టికెట్ కొంటే ఆ ఒపీనియన్ని కన్సిడర్ చేస్తా. ఇంక ఎడిటింగ్ రూమ్ లో కూడా చాలా మందికి నేను సరదాకి ముచ్చటపడి చూపిస్తా. ఇప్పుడు మీరు వస్తారు యాజ్ ఎ ఫ్రెండ్, నా పాటలు చూడండి అంట, ఆ షాట్ బాగాలేదు ఈ షాట్ బాగాలేదంటే నేను కన్విన్స్ అయితే మారుస్తా, లేకపోతే వదిలేస్తా. పెద్ద దాన్ని అంటే తీసుకుని మనసులో పెట్టుకుని బాధపడారు కదా. ఫ్రీగా చూసిన వాళ్ళు రెండు మంచి మాటలు కూడా కలిపి చెప్తారు, రూత్లెస్ గా ఉండరు అన్నారు కదా. మరి ఫ్రీగా చూపించిన వాళ్ళే యావరేజ్ అన్నప్పుడు అది కొంచెం భయపడాల్సిన విషయమే కదా సార్. కాదు, ఎంఎస్ రాజు గారికి ఎవరు కొనట్లేదు, చాలా తక్కువ రేట్లు అడుగుతున్నారు. అప్పటికే చిత్రం ఆడింది, నువ్వు నేను ఆడింది, దానికంటే తక్కువగా అడుగుతున్నారు. ఏం చేద్దామంటే నన్ను నమ్మి సొంతంగా రిలీజ్ చేయండి సార్ అని చెప్పా. ఏంటి సార్, ఎందుకంటే రెబెల్ సార్ మీరు, రెబెల్ సార్ సాఫ్ట్ గా ఏదో ఒక రిస్క్ చేయకపోతే ఎంఎస్ రాజు గారు సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదు, నేను ఉండక్కర్లేదు. ప్రొడ్యూసర్ గా ఆయన రిస్క్ చేసే ఉన్నారు. అయితే ఏ బ్యాండ్ విడ్త్కి ఎంత రిస్క్ చేయాలో నేను చెప్తా. మన పిండి అంతా రొట్టెలు ఎన్ని వస్తాయి, ఎంతమందిని ఆ రొట్టెలతోటి కడుపు నింపగలం, ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు అది ఎలా వచ్చింది? అది తప్పు అవుతుంది. క్రియేటివ్ సైడ్ ఓకే, ఈ బిజినెస్ సైడ్ కానీ బిజినెస్ అన్నది నేను బేసిక్ గా నాకు అనిపిస్తుంది ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తే, నేను మొదటి నుంచి నిర్మాణ సంస్థల తరఫునే పనిచేశా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, రైటింగ్ డిపార్ట్మెంట్లో. ఎందుకంటే నన్ను ఇప్పుడు ఫస్ట్ నుంచి ప్రొడ్యూసర్లే, నా ట్రైనింగ్ అంతా ఫస్ట్ చందమామ విజయ కంబైన్స్లో రావు కొండలరావు గారు తీసుకెళ్ళి పైరవ ద్వీపంకి పెట్టారు.
డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సంగీతం శ్రీనివాసరావు గారి శిష్యునైనా నేను చేరింది ప్రొడ్యూసర్ త్రూ అయ్యేసరికి వాళ్ళు తీసిన టీవీ సీరియల్స్కి, వాళ్ళు తీసిన డబ్బింగ్ ఫిలిమ్స్కి, వాళ్ళు తీసిన తమిళ సినిమాలకి, సో నేను నిర్మాత తరఫున వరుసగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాను. సో వాళ్ళ మనిషి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక వాళ్ళ పరిచయంతోనే రామానాయుడు గారి దగ్గర మళ్ళీ అసోసియేట్ డైరెక్టర్గా చేస్తే ఆయన నన్ను సదాశివరావు గారి సినిమాకి ఒక 20 రోజులు, తర్వాత ప్రేమించుకుందాం సినిమాకి స్టోరీ డిస్కషన్, అక్కడి నుంచి జయంతి పరాంజీ గారి దగ్గరికి. సో నా జీవితంలో ఎప్పుడు డైరెక్టర్లు యాడ్ అవుతూ ఉండేవాళ్ళు, త్రూ ప్రొడ్యూసర్స్ నా ప్రయాణం ఉండింది. సో నాకు అనిపిస్తుంది, నాకు ఈ ఎకనామిక్స్కి ఎస్థెటిక్స్కి రైట్ బ్యాలెన్స్. నేను ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా నా కెరీర్ స్టార్ట్ అయ్యి ఉంటే అప్పుడు నేను మణిరత్నం గారి దగ్గర, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర, దాసర్ గారి దగ్గర, రాఘవేంద్రరావు గారి దగ్గర, బాపు గారి దగ్గర, సంగీతం గారి దగ్గర, జంజాల్ గారి దగ్గర, ఇలా అంటే నాకు సినిమా చూసి నచ్చిన ప్రతి డైరెక్టర్ దగ్గర నేను ర్యాండమ్ ట్రయల్ చేశాను. ఓహో, ఓకే. ఎందుకంటే ప్రయత్నాల్లో భాగంగా అందరి డోర్లు ఒకసారి కొడతాం. రావు కొండలరావు గారి డోర్ ఎక్కువసార్లు కొట్టా. ఆయనకి కొంచెం మా నాన్నగారితో మంచి స్నేహం, పూర్వపరిచయం ఉంది. రచయితగా ఆయన చాలా మంచి నాటక రచయిత, నటుడు, ఎడిటర్, ఆయన మంచి సంపాదకులు, అన్ని రకాలుగా. మా ఫాదర్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ ఆల్ లిటరరీ యాక్టివిటీస్ అనమాట, బ్యాక్ జాబ్ అయినా కూడా. సో ఆయన ఎలా, మా ఫాదర్ కూడా ఒక బ్యాంకింగ్ రంగం అన్నది పక్కా ఎకనామిక్స్. ఆయన ఇంట్రెస్ట్, ప్యాషన్ మొత్తం తెలుగు లిటరేచరు. ఆయనకి మొత్తం పేరు పొందిన కవులు అందరూ చాలా పరిచయము. అందులో పెద్దవాళ్ళకి శుశ్రూష చేసి, చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేసి, ఇట్లా ఫాదర్కి కవిమిత్ర అనే బిరుదు కూడా వచ్చేసి, మేబీ ఆ జీన్స్ రెండు బ్యాలెన్స్ చేయటం, ఎకనామిక్స్ అండ్ ఎస్థెటిక్స్. అదే అనుకుంటాను నేను, నాకు తెలియదు దీని మీద ప్రత్యేకంగా ఫోకస్. నన్ను ఎవరు అడగలే, మీరు అడిగారు కాబట్టి ఆలోచించా. అదే సార్, నేను యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా సార్. క్రియేటివ్గా దూసుకెళ్ళిపోతున్న టైంలో మీ ఐడియాస్ మీద ఖర్చు పెడుతుంటారు, మీకు ఏమన్నా ఎప్పుడైనా భయం వేసిందా? అరే నీ ఐడియా మీద ఎంత పెట్టారా, వీళ్ళందరినీ తెచ్చారా, మనం రూపాయికి రూపాయి వెనక్కి? యాక్చువల్గా నా ఫెయిల్యూర్కి అదే కారణం. మీరు రైట్ క్వశ్చనే అడిగారు. ఏంటంటే ఒక టైంలో సినిమాకి డెఫినెట్గా ఖర్చు పెట్టి దాన్ని బొంబాడి చేస్తే అవకాశం ఉంటుంది అన్నప్పుడు నేను వేరే వాళ్ళ డబ్బులతో ఎప్పుడూ రిస్క్ చేయలే, నా జీవితంలో చేయలే. నా ఫ్రెండ్స్ కూడా నాతో సినిమా తీస్తానని వస్తే సగంలో ఆపి నేను పెట్టేశాను, ఎందుకంటే ఈ సినిమాకి డబ్బులు రావని. దానివల్ల నేను నష్టపోయాను, వాళ్ళకి నష్టం వచ్చింది, కానీ వాళ్ళ నష్టాన్ని కనీసం నివారించారు. సో ఈ యాటిట్యూడ్ వల్ల నాకు వేరే వాళ్ళ డబ్బులు అంటే భయం. సో నేనంటే సినిమాల్లోనే ఉంటాను, ఏ ఉద్యోగమైనా ఇక్కడే చేస్తాను. డైరెక్షన్ చేయకపోతే కథలు రాస్తాను, కథలు వినకపోతే కథలు విని డబ్బులు సంపాదిస్తాను. కథలు విని ఆ జీవితంలో నేను కథలు చెప్తే వచ్చిన డబ్బుల కంటే కథలు వింటే వచ్చిన డబ్బులు ఎక్కువ. అవునా సార్? ఎందుకంటే సలహాలు, నా గురువులు మంచి రచయితలు, వాళ్ళ సినిమా సక్సెస్ని శాసించిన గొప్ప గురువులు ఉన్నారు. సో నాకు వాళ్ళ దగ్గర నేర్చుకున్నది నేను అప్లై చేస్తాను. లైక్ అలా ఇప్పుడు నేను పనిచేసిన అసిస్టెంట్గా అయినా డైరెక్టర్గా అయినా నేను పనిచేసిన రచయితల్లో సత్యానంద్ గారు మీకు తెలుసు, 450 సినిమాలు రాసి ఇంకా ఇప్పటికి చాలా సినిమాలకి ఆయన స్క్రిప్ట్ కన్సల్టెంట్గా అండ్ రైటర్గా ఆయన చాలా కంట్రిబ్యూషన్ బ్రహ్మాండంగా ఉంది. సంగీతం శ్రీనివాసరావు గారు ఇప్పటికీ ఆయన కెరీర్ ఎంత గ్రీన్గా, ఎంత యంగ్గా ఉందంటే, మొన్న వచ్చిన కల్కి సినిమాకి, ఆ ముందు వచ్చిన మహానటి సినిమాకి ఆయన కంట్రిబ్యూషన్ ఉంటుంది. వెళ్ళిన ప్రతి ప్రాజెక్ట్లోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఆయన బెంగళూరు నాగరత్నం మన కథని పిచ్ చేసి దాని డైలాగ్ వర్షన్ సాయి మాధవరావు గారితో రాయించి, సో ఈ సో యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్. ఇలాంటి గురువులు జయంతి పరాంజీ గారు ఇప్పుడు మేము కలిసినా కూడా మేము ఒక సినిమా కథ మాట్లాడకుండా ఒక డిస్కషన్ లేదు మా ఇద్దరి మధ్య. సో ఇలా ఉన్నప్పుడు మనకి భావదారిద్ర్యం ఉండదు, అంటే అయిపోతాయేమో ఐడియాలు అన్న భయం లేదు. పరశూరి వెంకటేశ్వరరావు గారు ఆయన నాటక రంగం నుంచి వచ్చి పరశూరి బ్రదర్స్ ఎన్ని సినిమాలు హిట్లు వాళ్ళ వల్ల అయ్యినది. అవును. అలాగే నేను డివి నరసరాజు గారు, జంధ్యాల గారు, రావు కొండలరావు గారు, భైరవదీపులు లాంటి సినిమాకి ఆయనకి అసిస్టెంట్గా పనిచేసి, వీళ్ళందరూ ఏంటంటే సినిమా హిట్ని శాసించగలిగిన ఒక రచయిత ఉద్దండులు. వాళ్ళ శిష్యరికంలో నాకు పెద్ద భయం ఎందుకుంటుంది అంటే, లైక్ మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మామూలు బిల్డింగ్ పడిపోతుందని భయం అక్కర్లేదు. సో నాకు ఆ ఇండస్ట్రీలో ఒకటే భయం లేకపోవటం ఒక మైనస్. ఎదుటి వాళ్ళ డబ్బులు అంటే భయం ఉండటం ఒక మైనస్. నేను రిస్క్ చేయలేను. మీరు చేయగలరు, కానీ వేరే వాళ్ళ డబ్బు, ఆ డబ్బులే నేను అలవక్క పోగొట్టగలను, మళ్ళీ సంపాదించడం తెలుసు కాబట్టి. ఎందుకంటే నాకు ఒకటే వృత్తి, ఒకటే విద్య. కరెక్ట్. వాళ్ళకి అలా కాదు పాపం, వేరే ఏదో చదువుకొని ఎక్కడో సంపాదించి ఇక్కడికి తెచ్చి పెట్టేటప్పుడు నాకు
వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఓ మై గాడ్, యా సార్, బాగా డీప్గా చూస్తే మీరు మనం పని చేయలేమన్నట్టు అది చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోజు అయితే మీరు షూర్ షాట్ సక్సెస్ నేను చెప్పిందే జరిగింది అన్నట్టున్నారు ఆ రోజు. 100%. అంతేగాని నేను చాలా క్లియర్గా చెప్పాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇండియా టుడే రెంటాల్ జయదేవ్ గారికి అనుకుంటా. ఛానల్ కెమెరాకి ఇచ్చిందేమో రిలీజ్ రోజే ఏలూరులో లక్ష్మీ భూపాల్ గారికి. కేబుల్కి. నేను ఏలూరులో పుట్టాను, అక్కడే స్కూలింగ్ అంతా అక్కడే, విజయవాడలో కాలేజ్. విజయవాడ కాలేజ్ ఏలూరులో సెయింట్ జేవియర్ సార్. ఆయన ఇంజనీరింగ్, సిద్ధార్థ ఇంజనీరింగ్, ఆయన ఆర్ట్స్ అండ్ సైన్స్. వేరే క్యాంపస్లు. ఆయన 8 ఏళ్ల క్రితం, నేను శివ రిలీజ్ అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతాను. సార్ ఇక్కడ లక్ష్మీ భూపాల్ గారు. లక్ష్మీ భూపాల్ గారు ఫస్ట్ జర్నలిస్ట్, చేసిన మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. నా 3 సినిమాలకి ఆయన ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు, త్వరలో రిలీజ్ అవుతాయి వేరే బ్యానర్స్ లో. జస్ట్ చిన్నదండి, నేను కూడా యాక్ట్ చేసేదా. మీరు యాక్ట్ చేశారు, అది కూడా నాకు ఉండింది. ఇప్పుడు ఇంటర్వ్యూలో నన్ను పెట్టి నా సినిమా రిలీజ్ అంటారేమో అని భయం ఉండింది. మీతో పని చేయడం చాలు సార్, తర్వాత మీరు చూసుకుంటారు. చాలా బాగా యాక్ట్ చేశారు కూడా. అయితే లక్ష్మీ భూపాల్ గారు అయితే మన రెగ్యులర్ మీడియా ఇంటర్వ్యూల్లో మ్యాగజైన్కి తీసుకున్నది ఇండియా టుడే రెంటాల్ జయదేవ్ గారు. నాకు బాగా గుర్తు, ఆయన మా ఇంటికి వచ్చి అందులోనే అనుకుంటా చెప్పా, నాకు విజయవాడ నుంచి హైదరాబాద్ 262 కిలోమీటర్లు అన్నది ఎంత ఫిక్స్డో, నేను నా మొదటి సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నది అంత ఫిక్స్డ్, నాకేం టెన్షన్ లేదు సార్. అసలు ఇది తర్వాత మనసంతా నువ్వే బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మీరు ఇంట్లో లేకపోయినా సరే ఇంటికి వచ్చి ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళంట. తర్వాత మీరు వచ్చి నాకు అలా ఇవ్వకండి, నేను ఎవరితో అయితే చేస్తానో వాళ్ళ దగ్గరే తీసుకుంటాను, మీరు రిటర్న్ చేసేవారంట. అన్ని ఆప్షన్స్ వచ్చినా సరే శివరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, ఈయన రిలీజ్కి ముందే నాకు అడ్వాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఇంతోనే చేస్తానని. సార్ వాట్ ఏ క్యారెక్టర్ సార్, మీరు ఎంత యూ హ్యావ్ షోన్ ఏ క్యారెక్టర్, గ్రేట్ సార్. మీకు ఎప్పుడు కూడా సంపాదించాలి డబ్బులు అలా ఎప్పుడు లేదా సార్? డబ్బుల గురించి అయితే నేను సినిమాల్లో సంపాదించను, అవసరం లేదు. అంటే ఇది ఒక్కటే కదా మార్గం మీకు. ఇప్పుడు ఇది నా కెరీర్ అయిపోయింది కాబట్టి బతకడానికి కావాల్సినంత ఉంటే చాలు. నాకు పెద్దగా బాధ్యతలు లేవు, బీభత్సమైన కోరికలు లేవు. నాకు ఒక సినిమా తీస్తున్నానంటే నాకు ఇంక అన్నీ మర్చిపోతా, మొత్తం అవుట్ ఫోకస్ అయిపోతుంది. ఓకే, ఆ ఇష్టం ఉన్నంత వరకే ఇండస్ట్రీలో ఉందామని నేను కాలేజ్ డేస్ నుంచి అనుకునేవాడిని. లైక్ పొద్దున్నే తెల్లారుజాము లేచి ఆలోచిస్తే ఒక సీన్ రాకపోతే మైండ్లో ఒక డైలాగో ఒక సీనో ఏదైనా ఒకటి మైండ్లో రాకపోతే నేను ఇంక ఇండస్ట్రీలో ఉండటానికి అన్ఫిట్ అని అప్పుడు రిటైర్మెంట్ ప్రకటన చేద్దామని. ఓ మై గాడ్, ఇప్పుడు ఊరుతున్నాయి మీకు విపరీతంగా ఐడియాస్, నేర్చుకుంటున్నా ఇప్పుడు. అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ ఉంది కదా సార్, ఆ ఎక్సైట్మెంట్ పోయింది అనుకోండి. నేను ఒక థియేటర్లో ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఎవరినో ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాలని ఆ సినిమా చూడలేకపోతే నాకు ఎక్సైట్మెంట్ తగ్గిపోయినట్టు. కరెక్ట్, అది నేను చెక్ చేసుకుంటుంటా. అదే నా పారామీటర్, అంతకంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఆ పారామీటర్ నేను అది ఉంచుకున్నంత వరకు, లైవ్గా సజీవంగా ఉంచుకున్నంత వరకు నేను ఇండస్ట్రీలో హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే అప్పుడే అది నా ముద్ర ఇండస్ట్రీ మీద కూడా బాగుంటుంది. నాకేంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక బ్యాంకింగ్ రంగంలాగా, ఒక న్యాయ వ్యవస్థలాగా, ఒక డాక్టర్ ఆ వైద్య వ్యవస్థలాగా, ఒక విద్యా వ్యవస్థ. మన గురువులు అంటే ఎంత పవిత్రంగా చూస్తాం. అలాంటి ఒక రెస్పెక్ట్ మనం ఉన్న ఇండస్ట్రీకి ఎర్న్ చేయాలన్నది నాకు అది కొంచెం కష్టమే. బట్ న్యాచురల్గా అందరికీ అదే మైండ్ సెట్ ఉంది, ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో. ఇదివరకు కంటే ఇప్పుడు చాలా, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ అవర్ హార్ట్స్ అవుట్. సో మీరేంటో మీ పాత్ర నేను రాస్తే మిమ్మల్ని ఒక విలన్ లాగా రాయొచ్చు, ఒక చెడ్డ కొడుకులాగా రాయొచ్చు, ఒక దొంగలాగా రాయొచ్చు, కానీ మీరేంటన్నది మీ ఫేస్బుక్ వాల్ చూస్తే తెలుస్తుంది. సో దానివల్ల చాలా రెస్పెక్ట్ యాడ్ అవుతుంది సొసైటీలో కూడా మన ఈ రంగం మీద. బట్ దీనికి ఉన్న అదర్ సైడ్ ఏంటంటే అంత నెగిటివిటీ కూడా ఎక్కడైనా లూజ్గా మాట్లాడినా దొరికేసిన ఫుల్ ఫోకస్ అదే అద్దాల మేడలా న్యాచురల్లీ అది రెండు ఉంటాయి. పర్లేదు సార్, మనం ఏదో ఒక గుర్తింపు కోరుకునే కదా ఇక్కడికి వచ్చాం. అది బ్లాక్ బస్టర్ అయిన నైట్ మీ ఇంట్లో డిస్కషన్ ఏంటి సార్? మేము ఇంట్లో లేం కదా, విజయవాడ. అంటే మా పేరెంట్స్ మా బ్రదర్స్ అందరూ ఇక్కడ చూశారు. అండ్ ఇంకోటి హైదరాబాద్ చూశారు. మా మనసంతా నువ్వే అన్నది రిలీజ్ రోజు సూపర్ హిట్ కాదు. అవునా సార్? 4 వారాల తర్వాత
సార్ నాకెందుకు నేనున్నాను కూడా 4 సో మనసంతానమే అసలు మ్యాట్ ని దాటినప్పటి నుంచి అసలు నేను విపరీతంగా సినిమా బాగుంది, పాటలు అప్పటికే పెద్ద హిట్, సినిమా బాగుంది 70 రోజులు. ఆ తర్వాత రెండో రోజుకి ఆర్టీసీ బస్సు స్ట్రైకు, సినిమా హాల్స్కి జనం రావట్లేదు. ఇది ఎంఎస్ రాజు గారు ముందే చెప్పారు, నాకు రిలీజ్ ముందే చెప్పారు, ఈ సినిమా 3-4 వారాలు నేను థియేటర్లో ఉంచితే మామూలుగా ఎక్కదమ్మా, ఇది స్లో పాయిజన్ అనేవాడు ఆయన. ఈ వాజ్ సో కాన్ఫిడెంట్ బిఫోర్ రిలీజ్. ఆయన నమ్మాడు, ఆయన జెన్యున్గా నన్ను నమ్మారు, కంటెంట్ని నమ్మారు. అండ్ ఆయనకి మా ఇద్దరు ఇంటరాక్షన్లో మేము డిస్కస్ చేసుకున్న విషయాలు చాలా వాల్యుబుల్ విషయాలు ఉన్నాయి, అంటే లైఫ్లోనే పనికొచ్చేవి ఉన్నాయి. ఇవాళకి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన నాకేం చెప్పారో నాకు బాగా తెలుసు, నేను ఆయనకి ఏం చెప్పానో ఆయనకి బాగా గుర్తుండేలాగా, అంటే ఒక ఇంపాక్ట్ఫుల్ రిలేషన్షిప్ అవుతుంది మా ఇద్దరి మధ్య. సూపర్. ఐడియాలజికల్గా ఎవరికైనా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆ రెస్పెక్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది. సార్ ఇక్కడ ఒకటి ఏంటండి సార్ ఛాలెంజ్, మీ సొంత కథ మీ బ్రెయిన్ చైల్డ్ అనుకోండి, గ్రిప్ ఉంటుంది, దాన్ని తుక్కురే కొట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే నా రీసెర్చ్లో తెలిసిందండి, ఎంఎస్ రాజు గారి లైన్, ఆయన స్టోరీ, ఆయనది మీకు చెప్తే మీరు దాన్ని ఓన్ చేసుకొని ఈ స్థాయికి ఇంత పర్ఫెక్షన్కి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చేలాగా బిఫోర్ రిలీజ్ ఇది బ్లాక్ బస్టర్ అనేలాగా ఓన్ ఎలా చేసుకున్నారు? నేను దర్శకత్వం చేయడానికి వచ్చా, దానికి ముందు ఒక సూపర్ హిట్ సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశా, అన్ని సిల్వర్ జూబ్లీలు, పెద్ద స్టార్లు. అవును. సో నా ట్రైనింగ్ ఒక దర్శకుడు ఏం చేయాలి అన్న దాని మీద మెయిన్గా ఉంటుంది. ఇవాళకి అదే నన్ను కాపాడుతుంది ఇండస్ట్రీలో. నా మీద ఇప్పటికీ ఎన్ని ఫ్లాప్లు ఉన్నా, కొన్ని సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా, మళ్ళీ ఇప్పుడు మా చెల్లెలు లాంటి వాళ్ళు సొంతంగా సినిమా తీయాలంటే దర్శకుడుగా నువ్వు బెటర్ అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళకి అయినా డబ్బులే కదా, మార్కెట్ ఉన్నా లేకపోయినా వీడు తీయగలడని ఒక నమ్మకం ఉంటుంది చూసారా. అది ఈ వ్యాపారంలో ఎందుకు వస్తుంది? మన ప్రయాణము, మన ట్రైనింగు, మన ట్రాక్ రికార్డు వల్ల వస్తుంది. నేను డైరెక్టర్గా ఎగ్జిక్యూషన్ చేయటము, యాక్సెప్ట్ చేయటము, దాన్ని పాడవకుండా విత్ ఇన్ ద లిమిటేషన్స్, బడ్జెట్ లిమిటేషన్స్ పాడవకుండా కాపాడటము, దాని నాటకీయ అనుభూతులని వేటిని చెడగొట్టకుండా ఉండటం అన్న దాంట్లో నా పైన ఎవరికీ సందేహం లేదు. అది లేదు అసలు. అందుకని నేను అలాగే ట్రైన్ అయ్యొచ్చు. నేను రాసుకున్న కథలే తీయాలని నేను ఎప్పుడు అనుకోవాలి. అలా అయితే నేను రాసుకున్న కథలు ఇప్పటిదాకా, నేను ఇండస్ట్రీకి వచ్చే ముందు రాసుకున్న కథ ఇప్పటికీ నేను తీయలేదు. ఎందుకంటే సమాజం చాలా ఫాస్ట్గా మారిపోతుంది. నేను ఇవాళ సెల్ చేయాల్సిన కంటెంట్ని క్రియేట్ చేయలేకపోతే ఇవాళ తరంతో నేను కాంపిటీషన్లో ఉండలేను అనుకుంటా. కరెక్ట్. నేను ఈరోజు నా ఆలోచన ఇవాళ జనరేషన్, ఈ నెక్స్ట్ రైటర్స్, డైరెక్టర్స్ని బీట్అవుట్ చేయకపోతే నేను ఇండస్ట్రీలో మెంటర్గా ఉండటమే బెటర్. నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, డైరెక్షన్లో దిక్కకూడదు. కోచ్లా నేను దానికోసమే సినిమాకి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే నేర్చుకోవాలా. నాకు మనసంతా నువ్వే ఇమేజ్ 2001లో ఎంత హెల్ప్, 2025లో అంత మైనస్. ఎందుకంటే ఇవాళ ఆడియన్స్కి ఆ సినిమా ఉంది ఆల్రెడీ. వాట్ నెక్స్ట్ అంటే ఇంకొక సినిమాతో నన్ను ఐడెంటిఫై చేయాలని చెప్పి కంప్లీట్ జానరా మార్చిన సినిమా పని. సో అలా నాకేంటంటే నేను రాసిన కథలే తీయాలి అంటే, నేను రాసిన కథలే తీస్తే నేను పప్పెట్ షో చేసినట్టు. ఆడియన్స్ పల్స్ నాకు తెలీదు. నేను మీరు చెప్పిన కథ నేను వింటే నేను మొదటి ప్రేక్షకుడిని. నేను ఎక్కడ ఏడ్చాను, ఎక్కడ నవ్వాను గుర్తుపెట్టుకుంటే థియేటర్లో ఎగ్జాక్ట్గా దింపుతాను అది. సార్ ఇది రివర్స్ ఇంజనీరింగ్ చెప్పారు సార్. నేనేమో మందైతే బాగా చేయొచ్చు అనుకుంటున్నా, కానీ మనది జడ్జ్మెంట్ అవకాశం ఉంది. అదే ఈవెంట్ మొత్తం పోతుంది. అదే ఎక్కువ మంది దర్శక రచయితలు ఈ తరంలో ఫెయిల్ అవటానికి రీజన్ అది. ఓ మై గాడ్. బడే రాజమౌళి గారు ఏ కథ రాశారు? ఆయన ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్. కరెక్ట్. రాఘవేంద్రరావు గారు ఏ కథలు రాశారని 85% సక్సెస్ రేట్ ఉన్న టాప్ డైరెక్టర్. సో కథ రాయటం అన్నది బై డిఫాల్ట్ వస్తే అదృష్టం. కరెక్ట్. కాంప్లిమెంట్ చేస్తుంది. రాకపోతే అదే కండిషనల్గా చేసిన ప్రతి ఒక్కడు పోయాడు ఇండస్ట్రీలో. నా కళ్ళ ముందే పుట్టిపోయాడు. భలే ఇంపార్టెంట్ టాపిక్ జనరేట్ అయింది సార్. సూపర్ సార్. అయితే మీరు అన్నట్టు అయితే ఫస్ట్ ఎవరైనా కథ చెప్పినప్పుడు మనం ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది మనం తీయచ్చు కదా. నేను నవ్వుకునేవాడిని. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు తనకి కథ నచ్చి లాభమో నష్టమో నేను తీస్తానని నా నిర్మాత అనుకున్న వాళ్ళు ఒక సినిమా కాకపోతే ఒక సినిమాతోనైనా లాభంలో పడిపోయారు. వాళ్ళే ఒక రామానాయుడు గారు అయ్యారు, ఒక అల్లు అరవింద్ గారు అయ్యారు, ఒక సురేష్ బాబు అయ్యారు, ఒక దిల్ రాజు గారు అయ్యారు. నాలాంటి ఎవడో కథలు విని వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాల మీద డబ్బులు పెట్టి నాకు కథ నచ్చినా పెట్టకపోవచ్చు, నాకు నచ్చకపోయినా పెట్టచ్చు,
ఏదో లెక్కలతో పెట్టిన వాళ్ళు కష్టాలు పడుతూనే ఉంటారు. కానీ అలాగే సేమ్ రచయితలు దర్శకులు, ఒక రచయిత చెప్తే వింటే వాడు మంచి దర్శకుడు అయ్యాడు. వివి వినాయకర్ ఆది సినిమా ఆయనే రాసుకున్నారు, కానీ ఆ సినిమాకి పర్చూట్ బ్రదర్స్ ఎంత వాల్యూ యాడ్ చేశారు. ఎవ్రీ టైము మీకు ఇప్పుడు బోయపాటి శ్రీను గారు కథలు రాస్తారు, బట్ స్క్రీన్ ప్లే డైలాగ్లో వెంటనే ఇంకొక రైటర్ యాడ్ అవుతూ ఉంటారు కదా. ఎక్కడో రేర్గా కుదురుతుంది తనే రాసుకుని తనే తీసి చాలా రేర్గా ఉంటుంది. ఆ రేర్నెస్ని మనం జనరల్ మార్కెట్ కింద తీసుకోకూడదు. కరెక్ట్ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్. ఒక హీరో నేను కథ చెప్పిన వాడే దర్శకత్వం చేస్తాడు అనుకుంటే నేను నవ్వేవాడిని ఇండస్ట్రీలో, అమ్మాయి కూడా అని. ఏదైనా కథ చెప్పినవాడు కథ బాగా చెప్తాడు, కానీ తీసేవాడు ఒకడు ఉంటాడు, వాడు ప్రేక్షకుల రిప్రజెంటేషన్. కరెక్ట్, సూపర్ సార్. నువ్వు ఒక హీరో, ఒక పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా, ఒక హీరో బిలీవ్ చేయాల్సింది ఏంటంటే నా భావోద్వేగాల్ని ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా తీయగలిగినానే ఎంచుకో. వాడికి సక్సెస్ ఉన్నా ఫెయిల్యూర్ ఉన్నా పర్వాలే. కరెక్ట్. కథ కాన్ఫిడెంట్గా చెప్పి సినిమా తీయకపోతే షూటింగ్కి అప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? ఒక కెమెరామెన్ మీద, ఒక కో డైరెక్టర్ మీద, ఒక ప్రొడ్యూసర్ మీద. సో హీరో ఎవరిని నమ్మి సినిమా తీసినట్టు? ఆ డైరెక్టర్ని కాదు, వాళ్ళ ముగ్గురిని. కరెక్ట్. సో నీ బెట్టింగ్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయింది? ఓ మై గాడ్, గ్రేట్. మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు టచ్ చేస్తే గోల్డ్, ఆదిత్య ఉన్న ప్రాజెక్ట్ ఉంటే చాలు సూపర్ హిట్, అండ్ యు ఆర్ ద మోస్ట్ వాంటెడ్ అసిస్టెంట్ డైరెక్టర్ అని అంటున్నారు సార్. ఎందుకంటే భైరదీపం కానీ, ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదారా, బావగారు బాగున్నారు, అసలు ఏంటి సార్ ఏంటి సార్? ఆ డైరెక్టర్లకి ఏం ప్రతిభ లేదా? నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను కానీ అలా కాదు, అంటే వాల్యూ అడిషన్ గురించి చెప్తున్నాను సార్. నేను నా వర్క్ నేను చేశా, కాకపోతే నా ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ వల్ల నేను అన్ని పనుల్లో వేలు పెట్టేయటం వల్ల నాకే హెల్ప్ అయింది తప్ప అది అలౌ చేసిన దర్శకులదే గొప్ప. నన్ను లిరిక్ రైటర్ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు, కానీ నన్ను వాళ్ళతో పాటే తీసుకెళ్లేవాళ్ళు. సంగీతం గారు ఏ రైటర్లతో కూర్చున్నా నేను మా భైరవదీపంగా మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం సినిమాకి నలుగురమే డైరెక్షన్ డిపార్ట్మెంటు. పని చాలా ఎక్కువ. ఒక మ్యాగ్నమ్ ఓపస్ ఫిల్మ్కి డైరెక్షన్ టీం నలుగురమే. అంతేనా? మీరు ఇప్పుడు కూడా స్క్రీన్ మీద 4 పేర్లే ఉంటాయి. నా నలుగురమే పని చేసాం ఫుల్ సినిమా. రవిప్రకాష్ గారు, నా ఇమీడియట్గా రవిప్రకాష్ గారు, ఆయన పైన సాంబశివరావు గారు, ఆయన పైన పూర్ణప్రజ్ఞ గారు, 5th నేమ్ సంగీత శ్రీనివాసరావు గారు. అవునా? సో అంత పెద్ద క్యాన్వాస్, అంతమంది జనం, అన్ని ఫైట్లు, పాటలు, సెట్లు అండ్ ఇన్ కెమెరా ట్రిక్స్, అది అలా ఎక్కువ ఉన్న సినిమా. అప్పటికి సీజీ రాలేదు. ప్రాస్థెటిక్స్ కూడా ఏమైనా వాడారా? ప్రాస్థెటిక్స్ విపరీతం కురూపి. సో అప్పటికి ఇంకా తెలుగు సినిమా దీనికి తెలియదు. ఆ గెటప్తోనే అది ఫస్ట్ అనుకుంటా సార్. ఆ మోడర్న్ ఏజ్లో ఫస్ట్ సీజీ షాట్ సౌత్ ఇండియాలో భైరవదీపంలో మార్ఫింగ్. కురూపి నుంచి అందగాడి కింద బాలబాబు గ్రాఫికల్గా మారుతుంది, మార్ఫింగ్ అంటారు. అది ఫస్ట్ సీజీ షాట్. ఆ తర్వాత ఆ సీజీ చేసిన వాళ్ళు దీన్ని డెమో కింద తీసుకెళ్ళి మొత్తం ఇండియా అంతా తిప్పారు, మేము ఇలాంటి షాట్లు చేయగలము. సో ఆ సంగీతం గారు అంటే ఈజ్ నోన్ ఫర్ సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంటారు నేను ఆయన. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ థాట్ ప్రాసెస్. సో నేను నేర్చుకునేవాడిని. అదే అన్నాను, మన విద్య బాగా బలంగా ఉండబట్టి మనము ఫెయిల్యూర్ని కూడా తట్టుకోగలుగుతున్నాము అని అనుకుంటాను నేను. అంటే మళ్ళీ ఇంకొక మంచి అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోగలమన్న నమ్మకం లేకపోతేనే ఫెయిల్యూర్ని తట్టుకోలేము. కరెక్ట్. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసింది నా ఫౌండేషన్, అదే నా గురువులకే. సంగీతం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మీరు ఫర్ లైఫ్ నేర్చుకున్నది ఏదన్నా ఒకటి? బోల్డ్ ఉన్నాయి. ఆయనకి సినిమా అంటే ఇష్టము. ఒక్కరోజు కూడా ఆయన సినిమాల్లో ఇప్పుడు ఆయన నేను మాట్లాడుకుంటే 3వ వ్యక్తి పేరు రాదు. అంటే ఎన్నేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంత గాసిపింగ్ చేయొచ్చు, ఎంత బిచ్చింగ్ చేయొచ్చు సార్. అసలు 3వ మనిషి గురించి దాదాపు మా 30 సంవత్సరాల జర్నీలో వినలేదు. గ్రేట్ సార్. అసలు మీరు సినిమాలో టెక్నిక్ గురించో స్క్రిప్ట్ గురించో చెప్తారనుకుంటే ఇలాంటిది చెప్పారు సార్. ఇది ఇంకా గొప్ప సార్. దానికన్నా ఇది చాలా అవసరం. అదే ఇవాళ ఏ రిలేషన్షిప్ అయినా 3rd పర్సన్ వల్లే పోతుంది. 1-on-1 ఎవరు కోల్పోరు ఏ రిలేషన్. సార్ ఆనిమతి ఒకటి చెప్పారు సార్, అసలు ఎక్సలెంట్. నేను మన షోలో డీప్ డైవ్ విత్ యాక్టర్ గురు సార్, మన షో అందులో కూడా గాసిప్స్ కానీ అలాంటివి ఏమి ఎంటర్టైన్ చేయండి సార్, ఓన్లీ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నప్పుడు నా చుట్టూ ఉన్న వివాదాలు గాసిప్స్ అడగచ్చు, తప్పులేదు. బట్ అది కూడా నాకు సంబంధం లేని, ఇన్వాల్వ్మెంట్ లేని వేరే వాళ్ళు అడిగితే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సేక్. అవును, కరెక్ట్. ఇప్పుడు నేను
మన యూట్యూబ్లో ఉన్నారు కొంతమంది మేధావులు, మన కుర్చీ కింద నుంచి వాళ్ళు చూసినంత ఆథెంటిక్గా చెప్తుంటారు. ఇంకొకళ్ళు బెడ్రూమ్లోనే కూర్చుని వాళ్ళే మొత్తం లైవ్ షో చూసినట్టు చెప్తుంటారు. నాకు అది తప్పని నా ఫీలింగ్. అది సోషల్ మీడియాని వాడుకొని ఒక జంక్ని, ఒక వెనంని మనము సొసైటీలో స్ప్రెడ్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఈ రంగంలో మనం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది పూర్తిగా మన ఇండివిజువల్ క్యాలిబర్. దానికి వచ్చి రంగం తాలూకు గౌరవాన్ని తీసేసే హక్కు ఎప్పటికీ లేదని నేను నమ్ముతా. పర్ఫెక్ట్. నువ్వు బాధ్యతగా ఉండిపోయినా పర్లేదు. నెగిటివ్గా, ఎందుకంటే అది కొన్ని వందల మంది, నాకు ఉదయ్ కిరణ్ గారు ఎంత ఇష్టమో అంత కోపం ఎందుకని నేను చాలాసార్లు చెప్తానంటే, వాడు సూసైడ్ అన్న యాక్ట్ తప్పు. అవును. దానివల్ల నిజంగా ఉదయ్ కిరణ్ లాంటి చార్మింగ్ టాలెంట్ బయట ప్రపంచం నుంచి సినిమాల్లోకి వద్దామనుకుంటే వీడిని చూపించి ఆపేస్తారు కదా పేరెంట్స్. దానివల్ల ఒక రంగానికే మచ్చ కదా అది. కరెక్ట్. వాడు ఎన్ని కష్టాలైనా పడవచ్చు, మహా అయితే ఆడు సినిమాలు మానేయచ్చు, బిజినెస్ చేయొచ్చు, వాడికున్న ఆ ఇమేజ్ని ఎట్లయినా ఎన్కాస్ట్ చేసుకోవచ్చు. ఆ సూసైడ్ ఒక్కటి చేసుకోకుండా ఉంటే బాగున్నాను ఎన్నిసార్లు ఏడ్చాను. అయ్యో అవునా సార్. అలా ఒక రంగానికి మనము చెడ్డ పేరు తెచ్చే ఏ పని చేయకూడదు. అసలు ఎందుకు చేయాలి, అవసరం ఏముంది సార్? మనం బతుకుతాము, ఇందులో లేకపోతే బతకమా ఏంటి? మన జీవితంలో సినిమా చూడటంతో మొదలు పెడతాము, ఎక్కువ పిచ్చ ఉంటే దాంట్లోకి వచ్చేస్తాం. మీరైనా కనెక్ట్. చూసే పిచ్చ కామన్గా సినిమా చూసే వాళ్ళందరికీ ఉంటుంది. కరెక్ట్. ఇంకొంచెం అది ముదిరితే సినిమా ఆ తెర వెనకాలకో తెర మీదకో వచ్చేస్తాము. ఆ తర్వాత అక్కడ బతకగలమా లేదా అన్నది మన డెసిషనే కదా. ఎవడు మన ఇన్ఫ్లుయెన్స్ చేసేది? కరెక్ట్. ఎవడు మన తొక్కేవాడెవడు, లేపేవాడెవడు? మన ప్రతిభ, మన సమయస్ఫూర్తి, మన కష్టం, మన కృషి లేకపోతే అది ఎవడెవరిని ఏం చేయలేడు ఈ రోజుల్లో. ఓవర్ నైట్ ఇన్స్టాల్లో పాపులర్ అయితే హీరోయిన్ అయిపోయి 2 కోట్లు తీసుకుంటున్న అమ్మాయిని మన కళ్ళ ముందు చూస్తున్నాము. కరెక్ట్. మరి ఇన్స్టా అన్నది పారామీటరే కాదు సినిమాల్లో రావడానికి. నేను చాలా రోజులు అసలు సోషల్ మీడియాలో లేను సార్. అది ఎందుకు మనకు అవసరం లేదు, మనం యాక్టర్ కదా అనుకునేవాడిని. ఇప్పుడు లెక్కలు మారే సార్, మొదలు పెట్టా. అంటే ఇప్పుడు పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఇస్ ద కీ అన్న ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ కోసం ఏడవటం ఏంటంటే రెండు పక్కనే ఉన్నారు. థిన్ లైన్ సార్. అంతే కదా. సూపర్, ఎక్సలెంట్. మనసంతా నువ్వే అనుకుంటున్నప్పుడు చిత్రం ఒకటే రిలీజ్ అయింది ఉదయ్ కిరణ్ గారిది. నువ్వు నేను సెట్స్లోనే ఉంది సార్. అప్పటికి మీరు ఇంప్రెస్ అయిపోయి ఈయనైతే బాగుంటారు అని అనుకున్నారా? చిత్రం రిలీజ్ రోజే ఫస్ట్ టైం ఉదయ్ కిరణ్ నాకు దశరథును ఆర్పి పట్నాయక్ గారు పరిచయం చేశారు. అచ్చా, ఓకే. వాళ్ళ కోసం నేను చిత్రం మార్నింగ్ షో చూశాను అక్కడ మన విజయవాడ, నాగోలు. ఇక్కడ విజయవాడ వాళ్ళకి లేదు కదా విజయవాడ సినిమా అయితేనే నేను పనిచేయాలి. ఓహో, ఓకే. చిత్రం సినిమాని అలా చూసాను. నాకు అప్పటికే తేజ గారు, గులాం అవి కెమెరామెన్ గా చాలా తెలుసు, ఇష్టం. ఆయన చిత్రానికి ఎప్పుడైతే ఆర్పి పట్నాయక్, కులశేఖర్, దశరథ్ వీళ్ళు ముగ్గురు నాకు ఫ్రెండ్స్. సో అది మార్నింగ్ షోకి వాళ్ళతో పాటు కలిసి సరదాకి వెళ్తే మాకు నేను లేట్గా వెళ్ళేసరికి సీట్లు అయిపోయాయి. సో సీట్ల మధ్యలో మెట్లపై కూర్చొని చూసేసాం. అప్పుడు ఇంటర్వెల్లో నా పక్కన తిరిగి చూస్తే అప్పటిదాకా నా పక్కన ఉన్నది ఉదయ్ కిరణ్. సీట్ లేదు, ఆయన కూడా మెట్ల మీద. ఓ మై గాడ్. యూనిట్ అంతా మోర్ ఆర్ లెస్ యంగ్ బ్యాచ్. అంటే అసలు ఆ సినిమాని విపరీతంగా ఎంజాయ్. నాకు తర్వాత అదే చెప్పాడు, మీరు ఒక ఇండస్ట్రీ పర్సన్, పైగా మీ ఇన్వాల్వ్మెంట్ లేని సినిమా, మీ రియాక్షన్స్ చూస్తూ ఉన్నాను, మీరు చాలా మామూలు ప్రేక్షకుల్లా నవ్వొస్తే నవ్వుతున్నారు, పాట వస్తే కళ్ళల్లో ఆనందం ఉంది, అసలు మీరు సినిమాకి బాగా రియాక్ట్ అవుతున్నారు, నాకు అది బాగా నచ్చిందండి అన్నాడు. లేదు నువ్వు కూడా బాగా చేసావు, ఆ చిన్న కుర్రాళ్ళగా అడాలసెంట్ లవ్ స్టోరీల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అది. మనకి ఇప్పుడు అమెరికాలో ఈ స్టూడెంట్ ఏజ్ ఫిలిమ్స్ ఉంటాయి, టీనేజ్ ఫిలిమ్స్, అమెరికన్ పై అలా. సో అలా చిత్రం మనకి తెలుగులో అది కొత్త అనమాట, మనకు అప్పటికి లేదు. సో అది క్యూట్గా ఉండింది. అండ్ ఉదయ్ కిరణ్, రీమా సేన్ వీళ్ళందరూ బాగా చేశారు. నేను ఆ తర్వాత ఏవిఎస్ గారు నా డైరెక్షన్లో అంకుల్ తర్వాత సినిమా మొదలు పెడదాం అనుకున్నప్పుడు ఉదయ్ కిరణ్తో చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఉదయ్ కిరణ్ ఇంకా నువ్వు నేను, తేజ గారు, మన హీరో శివాజీ గారితో, మన శివాజీ గారితో నువ్వు నేను కొంత షూటింగ్ ఏదో చేస్తున్నారని విని ఏదో ఉదయ్ కిరణ్ ఇంకా తేజ గారు వదిలేసారే ఒక హిట్ తర్వాత అన్న బాధలో ఉంటే, విచిత్రంగా మళ్ళీ తేజ గారు ఉదయ్ని పెట్టి రీప్లేస్ చేసి మళ్ళీ షూట్ చేసి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు జెన్యున్గా. బట్ ఈలోపు మాది ఏవిఎస్ గారి సినిమా లేదనుకోవటము, ఆ తర్వాత దుర్గా ఆర్ట్స్కి నేను కథ చెప్పటము, అక్కడ గోపాల్ రెడ్డి గారికి ఆ ప్రాజెక్ట్ ఒక 1.5 year వరకు హీరో డేట్లు లేవని, మహేష్ బాబు
ఆ తర్వాత లగడపాటి శ్రీధర్ గారికి ఒక కథ చెప్పటము, అది ఆ కథ మళ్ళీ ఆయన చేయట్లేదని చెప్పి రామోజీరావు గారికి చెప్పటము, ఆయనకి కథ బాగా నచ్చి బడ్జెట్ల దగ్గర డిస్కషన్లో ఆ టీం ఏదో ఏమైందో తెలియదు, మొత్తానికి ఆ ప్రాజెక్ట్ లేదు, అది సుమంత్ హీరోగా. అది మనసంతనవే కాదు, అది ఎంఎస్ రాజు గారి దగ్గర ఇంకా రాలేదు కాబట్టి అదంతా ఈ ప్రయత్నాల్లో ఉండగా దీనికంటే ముందరే ఆర్పి పట్నాయక్ నేను నువ్వంటే నాకు ఇష్టమని ఒక సినిమా అనుకుని ప్రేమంటే ఇదేరా తర్వాత రావు చంద్రమామకు మధ్యలో ఆ సినిమా కూడా మేము బిగిన్ అయ్యి మానేయటము, దానికోసమే 2 పాటలు చేసాము. ఆ తర్వాత ఈ ప్రాసెస్లో ఉండగానే ఎస్ గోపాల్ రెడ్డి గారు ఆయన నేనంటే బాగా ఇష్టం. ఆయన జయంత్ గారి కోసం దుర్గా ఆర్ట్స్కి ఒక స్టోరీ సిట్టింగ్కి నేను వెళ్ళాను అనమాట. సో అలా దుర్గా ఆర్ట్స్ నిర్మాతలతో నాకు మంచి అసోసియేషన్ ఉండింది. సరే వాళ్ళ బ్యానర్లో చేద్దాం అనుకున్న దానికి హీరో 1.5 year దాకా వెయిట్ చేయమన్నాడు అని చెప్పి అదే హీరోతో వాళ్ళు ఇప్పుడు సినిమా చేస్తున్నారు, మహేష్ బాబు. మధ్యలో జరగలే. ఆ 1.5 year అంటే 25 అక్కడ ఆగుంటే అంతే. ఓకే, నన్ను అలా ఆపుతారో లేదో తెలియదు, వాళ్ళకేం సరదా కానీ, బట్ వాళ్ళు జెన్యున్గా నేనంటే చాలా ఇష్టపడి నా కథ నన్ను డైరెక్టర్ చేద్దామని అనుకుంటే కుదరకపోతే అప్పుడు నేను ఇటు వచ్చాను. ఈలోపు నువ్వు నేను కూడా హిట్ అయ్యాక దశరథ్ కథలు చెప్తుంటే నేను గోపాల్ రెడ్డి గారు అడిగితే నా మనసంత నువ్వే సెట్లో గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్, సో ఆయనకి చెప్పి దశరథ్ని ఇంట్రడ్యూస్ చేస్తే అది సంతోషం సినిమా అయింది. దుర్గా ఆర్ట్స్ నుంచి అటు వచ్చి. సో అలా దశరథ్ దగ్గర మంచి కథలు ఉన్నాయి, తను బాగా చేయగలడు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు హిట్లు ఉన్నాయి, చిత్రం నువ్వు నేను. సో మనసంతా నువ్వేకి వచ్చేసరికి ఇంక ఎంఎస్ రాజు గారు నాకు ఫస్ట్ ఒక కథ చెప్పారు, అది బాగా ప్రేమించుకుందాం నాకు దగ్గరగా ఉంది, నేనే అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ చేస్తావు. రెండోది యాజ్ ఇట్ ఈస్గా లైన్ లేదు, మేము ర్యాండమ్గా కూర్చుని అలా మాట్లాడుతూ డెవలప్ చేస్తాం. ఒక లెవెల్కి మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ రాగానే రైటర్ ఎవరు అంటే అప్పటికి త్రివిక్రమ్ శ్రీనివాస పర్చూర్ బ్రదర్స్ అని నేను ఐ ఆప్టెడ్ పర్చూర్ బ్రదర్స్, ఎందుకంటే త్రివిక్రమ్ గారు అప్పటికి విజయభాస్కర్ గారితో నువ్వే కావాలి అవి చేస్తూ ఉన్నారు, కరెక్ట్, నువ్వు నాకు నచ్చవి జరుగుతూ ఉండింది. సో పర్చూర్ బ్రదర్స్ నాకు ఒక ఎంఎస్ రాజు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ శ్రీధర్ గారు యంగ్ ప్రొడ్యూసరు, సుమంత్ ఫ్రెష్ హీరో, నేను కొత్త డైరెక్టర్, త్రివిక్రమ్ కొత్త రైటర్ అయితే మాకు అది కాంబినేషన్ బాగుండే. ఆ ప్రాజెక్ట్ జరగలేదు, అప్పుడు మాకు సీనియర్ రైటర్ నెసెసిటీ ఉండేది కాదు. ఎంఎస్ రాజు గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్కి ఒక పెద్ద రైటర్ ఉండాలి, ఎందుకంటే మంచి చెడు చెప్పగలగాలి. నేను కుర్ర డైరెక్టర్ని, నా మీద పూర్తిగా నమ్మకం ఉండదు. సరే, పరుచూరి వెంకటేశ్వర గారిని మేబీ నన్ను నమ్మచ్చు, వాళ్ళ శిష్యుణ్ణి, మా జర్నీ అప్పటికే 3-4 సినిమాలు ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ నమ్మాల్సిన అవసరం లేదని నేను పర్చూర్ బ్రదర్స్ని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా కావాలి, అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని రిక్వెస్ట్ చేసి నేను పనిచేసిన పెద్ద టెక్నీషియన్లు అందరూ ఎంఎస్ రాజు గారి బడ్జెట్లోనే నా కోసం ఆ సినిమాకి చేశారు. ఓ మై గాడ్, వాళ్ళ మార్కెట్ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటే మనసంతానువే రిలీజ్ ముందే లాస్ ఈక్వేషన్. అందుకే బలమైన కార్డు సార్ అది. ఎస్ గోపాల్ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళ మార్కెట్ రెమ్యూనరేషన్ గారు, సో ఆర్పి పట్నాయక్, వీళ్ళ మార్కెట్ ప్రైస్ డిమాండ్ చేస్తే మేబీ నా కెరీర్ ఇంత మంచిగా ఉండేది కాదు. వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. ఓ మై గాడ్, సిరివెన్నెల గారు, ఆర్పి పట్నాయక్, పర్చూర్ బ్రదర్స్, ఎస్ గోపాల్ రెడ్డి గారు, ఈ నలుగురు నిజంగా దే మేడ్ మై కెరీర్, అదే దే మేడ్ మై జాబ్ సో ఈజీ. నేను హాయిగా గురువు గారు శాస్త్రి గారి ఇంట్లో క్రికెట్ ఆడుకుంటే అది ఆడితే బ్లాక్ బస్టర్ ఇచ్చేసారు. సార్, కిటకిట తలుపులు పాట చాలా పాపులర్, అది మీరు సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్లో ఒక ఉన్న సాంగ్స్లో టాప్ 4లోనో టాప్ 3లోనో ఉండే ఒక పాట అది కిటకిట తలుపు. అది గురువుగారి దగ్గర అప్రోచ్ అయినప్పుడు మీరు కథ మొత్తం చెప్పి వెళ్ళిపోయారా, లేక ఈ పర్టికులర్ ఇది కావాలి అన్నారా? లేదు, శాస్త్రి గారు సింగిల్ కార్డ్ అనుకున్నప్పుడే కథ మొత్తం చెప్పేసి, ఆయన ఒక పాటైనా పూర్తిగా వింటారు, ఆయన జనరల్గానే ఒక పాటైనా వింటారు. నేను ఆయనే సింగిల్ కార్డ్ అని పట్టుబట్టి, సో అది ఎందుకంటే ఎలాగూ నాకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు రెమ్యునరేషన్, అలాంటప్పుడు ఒక పాట కదా అదే నేను ఆయన తర్వాత మనసంతోనే తర్వాత మీరు పాటలు కూడా రాయండి అని ప్రెజర్ చేసేవా, టైం లేక ఆయన అది అటెంప్ట్ చేయలేదు. మాటలు అంటే మళ్ళీ స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఉండాలి మొత్తం. అందులో శాస్త్రి గారు తెలుసు కదా, ఆయనకి నచ్చే వరకు మనకి ఎవరు, మనకు నచ్చగానే సాటిస్ఫై అవ్వరు.
ఇచ్చాక కూడా రాస్తుంటారంట కదా సార్. రాస్తారు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళాక కూడా ఇంకో పదం చెప్తారు. సో ఆయనకి నచ్చటమే ఇంపార్టెంట్. సో అక్కడ దాకా ఆయన మాటలు రాయటం మొదలు పెడితే ఇంకా సినిమా తీసినట్టు. ప్రతి సినిమా బాహుబలి అంత డ్యూరేషన్ అవుతుంది. సో అందుకని మేబీ ఆయన కూడా ఎందుకు మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతానని ఉండేది కాబట్టి అది టర్న్ డౌన్ చేశారు. మాటలు చేశారు. కానీ నాకు చాలా ఇష్టం ఆయన మాటలు రాస్తే. చాలా క్లుప్తమైన మాటల్లో ఎక్కువ భావం చెప్తారు. నాకు ఈ విషయం చెప్పింది పరిచయం వెంకటేశ్వరరావు గారు. ఓ మై గాడ్. ఒక మాటల రచయిత ఎక్కువ రాస్తాడు, కానీ ఒక పాటల రచయిత మాటలు రాశాడంటే క్లుప్తంగా ఉంది. ఒక అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఒక పెద్ద సారాంశాన్ని ఒక 2 సెంటెన్సుల్లో చెప్తాడు. ఎందుకంటే కవి లక్షణం అది. పెద్ద భావాన్ని తక్కువ పదాల్లో చెప్పటం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంచి కవి. సినిమాల్లో ఆయన మాటలు రాస్తే అసలు ఎక్స్ట్రాడినరీగా రాస్తాడు. ఆత్రేయ గారి లాగా. ఆత్రేయ గారి మాటలు ఎందుకు భావగంభీరంగా ఉంటాయంటే ఎక్కువ రాయడు ఆయన. మితంగా అవసరమైనది రాస్తాడు, సూటిగా సుత్తి లేకుండా. అందులో సార్ కిటకిట తలుపుల పాటలో ఒక ఎక్స్ప్రెషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి సార్. కంటతడే ఆ కంటతడి ఒకటి, కంటతడి అసలు చెమ్మలో తేడా అది వేరే లెవెల్ అది. ఇదేంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరేదాకా కమ్మని కలలోనైనా నిన్ను చూడలేదే, నువ్విలా కనిపించాక జన్మలో ఎప్పుడు ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే. ఇక్కడ ఏంటంటే సార్ 2 కేసుల్లోనూ ఆమెకు నిద్ర లేదు. వాడిని చేరే వరకు ఇంకా చేరలేదే చూడాలన్న కోరికతో నిద్రలో కలలో కూడా చూడలేదు. కనిపించాక ఇంకా రెప్పపాటు కూడా మిస్ కాకూడదని చూస్తుంది. సో నిద్ర అనేది లేదు పాపం. ఎంత బాగా రాశారనిపించింది. అసలు ప్రేమలో నిద్ర లేదు బేసిక్. అసలు సినిమాలో ఆమెకున్న తృష్ణ ఉంటుంది కదా, మీట్ అవ్వాలి అని, అదంతా దానిలో ఉంది సార్. నిజంగానే ఆ క్రెడిట్ 100% సీతారాం వేరే లెవెల్కి తీసుకెళ్లారు సార్. అసలు ఆ పాట చాలా క్విక్గా రాశారని విన్నాను సార్. రికార్డింగ్ జరుగుతుంటే రాశారు బాబు. ఆయన జీవితంలో ఇంకా మళ్ళీ అబ్బాయి ఇంకో పదం అనడానికి అవకాశం లేని పాట ఇది సార్. ఏంటి సార్ అలా? చిత్ర గారు యుఎస్కి వెళ్తున్నారు. ఆవిడ పాడి అంటే ట్రాక్ వాయిస్ మీద చేసి ఉండొచ్చు, బట్ ఆవిడే పాడేసి దాన్నే షూటింగ్ కి తీసుకెళ్దామని అనుకున్నాం. ఏదైనా చిన్న చిన్న చమకులు ఉంటే షూటింగ్ అప్పుడు మిస్ కాకుండా ఉంటాయి ఎక్స్ప్రెషన్స్. ఆవిడ బాబా ఆవిడ ఆర్పి పట్నాయక్ గారు అరేంజ్ చేశారు. పల్లవి తీసుకుని వెళ్ళిపోయి అది పాడుతుంటే చరణం తీసుకుని వెళ్ళిపోయి అది పాడుతుంటే 2వ చరణం తీసుకుని. ఎలా ఉందంటే సార్, ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే 2-3 థియేటర్లు రిలీజ్ అయ్యేది. ఆ ప్రింట్ సైకిల్లో పట్టుకుని ఒక థియేటర్ అరగంట గ్యాప్లో ఇచ్చేవాళ్ళు. అలాగే చరణం పల్లవి అలా. అంటే ఆ ముందు అన్ని పెద్ద సినిమాలు పనిచేయడం వల్ల నాకు పెద్దగా కష్టం అనిపించలేదు, తెలుసు. ఇప్పుడు రాసే స్థాయి సీతారామ శాస్త్రి గారిది అయినప్పుడు 15 రోజులు ముందు రాస్తే ఏమి, 10 నిమిషాలు ముందు రాస్తే ఏమో అనుకుంటా. కరెక్ట్. స్థాయి భేదం ఉన్నప్పుడు టెన్షన్ పడాలి. టైం ఎక్కువ కావాలేమో, ఎక్కువ చెక్కాలి, పదే రిపీటెడ్గా కూర్చోవాలి, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. పబ్లిక్లోకి వెళ్ళే కంటెంట్ మీద మనము అలవగ్గా ఏమీ చేయలేము. అవునవును, కరెక్ట్. కానీ ఆ పని చేసే వాడిని నమ్మాలి. అంతే. వాడి అనుభవం, వాడి యాక్సెప్టెన్స్ ఇన్ ద పబ్లిక్, అది ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి స్థాయి అయినా మనకు భయమే ఉంది. ఆయన చూసుకుంటారు. ఆయన జంక్ రాయరు. ఆయన జంక్ రాసిన సూపర్. జంక్ కూడా మారిపోతుంది, మంచిగా మారిపోతుంది. సో అలాంటప్పుడు ఇంకా నాకు టెన్షనే ఉంది. ఎక్సలెంట్ సార్. పాప నా టెన్షన్ అన్ని వాళ్ళే పడ్డారు. పరచూరి వెంకటేశ్వరరావు గారు, సీతారామ శాస్త్రి గారు, గోపాల్ వాళ్ళు పడ్డారు. మీరు జాగ్రత్త తీశారు. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆ కామెడీ కూడా సార్, ఫ్రెష్ కామెడీ. సునీల్ గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఆర్పి పట్నాయక్ గారి స్థాయి అప్పటికే నువ్వు నేనకే ఒక రేంజ్లో ఉంటే మనసంతనం అయితే పైన స్టార్ అయ్యారు. ఎంఎస్ రాజు గారు మొత్తం ఆ సినిమా పెద్ద కార్డు సార్. ఏదైతే కార్డు ఉందో ఆ లెవెల్కి రెస్పాన్స్ కూడా ఉంది సార్. సార్ ఇంత మంచి సినిమా చేశాక 2వ సినిమా ఎవరైనా సక్సెస్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇంకా అది చేయాలి, ఇది మడతేయాలి, ఇది కొట్టేయాలి అన్నట్టు ఉంటుంది కదా. రీమేక్ ఎందుకు ఆప్ట్ చేశారు మీరు? రీమేక్ నా చాయిస్ కాదు, నేను యాక్చువల్లీ వద్దన్నా. కాకపోతే ఒక సెంటిమెంటల్ అండ్ ఎమోషనల్ రీజన్ వల్ల నేను అది ఒప్పుకోవాల్సి వచ్చింది. శ్రీరామ్ లేకపోతే నాకైతే కొన్ని రోజులు ఆగి మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ చేద్దాము ఉదయ్ కిరణ్ తోటి, సో దట్ ఈ యూఎస్పీ ఉంటుంది. కరెక్ట్. కానీ వెంటనే వద్దు అనుకునేవాడిని. ఇమీడియట్ సినిమా అసలు ఉదయ్ కిరణ్తోనే లేదు నా ప్లాన్లో. నేను ఉదయ్కి తెలుసు, నాకు తెలుసు. 3rd or 4th ఫిలిం మళ్ళీ కలుద్దాము, దీన్ని తాలూకు కొంచెం అలా ఉంచుదాము అని అనుకునేవాడిని. కానీ ఉదయ్కి ఏంటంటే అక్కడ డైరెక్టర్ సెట్ అవ్వలే, తను గొడవ పెట్టేశాడు. తనకేమో వెంటనే మనసుతో తర్వాత యాక్షన్ ఇమేజ్కి వెళ్ళకపోతే
హీరోగా కొంచెం లాంగివిటీ కష్టమవుతుందన్న తన క్యాలిక్యులేషన్. నేనేమో అలా ఏం లేదు, నీకు ఏ యాక్సెప్టెన్స్ వచ్చిందో కొన్నాళ్ళు అందులో గుమ్మేసే బౌల్ని డబ్బులు ఉన్నాయని నేను అనేవాడిని. కానీ తనకి ఇప్పుడు నా కెరీర్ గురించి నాకేం ఐడియాలు ఉన్నాయో తన కెరీర్ గురించి తనకి అలా ఉంటాయి, తప్పేం కాదు. సో యాక్షన్ హీరోగా చేయాలని చెప్పి తను కమిట్ అయ్యాడు ఫస్ట్. నాకు తమిళ్ బాగా రాయటం చదవటం వచ్చు కాబట్టి మా ఇంట్లో తమిళ్ దిల్ సినిమా సీడీ చూపిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేసి సెకండ్ హాఫ్ బోర్ ఇది అని చెప్పి, కానీ అప్పటికే అది పెద్ద హిట్ తమిళ్లో దిల్. అయితే ఆ తర్వాత శివరామకృష్ణ గారి తరఫున చిత్తూరు శ్రీని గారు, నేను ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సంస్థ. సరే ఆ అడ్వాన్స్ తీసుకున్నానని ఎథికల్ రీజన్ ఒకటి ఉంది. సో సినిమా అయితే ఎలాగో చేస్తాను, ఎందుకంటే తెలిసిన నిర్మాత, మనం ఆల్రెడీ పనిచేసిన సంస్థ, మనకేమి ఇబ్బందులు ఉండవు. ఏ సినిమా సార్ అది? ప్రేమంటే ఇదేరా, జయంత్ గారు, వెంకటేష్ బాబు హీరో. సో దానికి ఆయనకి నాకు బాగా ట్రావెల్ ఉంది, మంచి ఇంప్రెషన్ కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా చూసేవాళ్ళు. ఆయన మంచి, ఆయన చాలా మర్యాద వస్తుంది. ఆయన చార్టెడ్ అకౌంటెంట్, బాగా చదువుకున్నాం. సో బాగుండేది. అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం ఏముందని ఇప్పుడు చిత్తూరు శ్రీని గారని పెద్ద ప్రొడ్యూసర్, ఆయన దానికి ఎగ్జిక్యూటివ్. సో ఆయన వచ్చి మనసంతో నువ్వే డబ్బింగ్ జరుగుతుండగా 50,000 అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఈ శ్రీరామ్కి డైరెక్టర్ నేను కాదు, ఇనీషియల్గా వేరే వాళ్ళని ట్రై చేశారు. మనసంతో ఎప్పుడైతే పెద్ద హిట్ అయిందో శ్రీరామ్కి ఎవరు డైరెక్టర్లు సెట్ అవ్వట్లేదు. నేనేమో కథ చూసి ఇది ఉదయకిరణ్కి సూట్ కాదు అనుకునేవాడిని. అవును, కరెక్ట్. ఇన్ని ప్రాజెక్ట్స్ మధ్యలోనేమో ఎంఎస్ రాజు గారు నీ స్నేహం సినిమా పరచూరు మురళితో ఉదయకిరణ్తో మొదలు పెట్టారు సార్. అది స్టార్ట్ అయ్యి డేట్లు ఇంకా వాళ్ళకి రెండో హీరో సెట్ అవ్వక చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తే ఇప్పుడు ఉదయకిరణ్ని బయటకు వదిలితే ఆయనకి ఎంఎస్ రాజు గారికి ఇబ్బంది. సో ఎక్కడో ఒకటి తెలిసిన సెటప్ అయితే ఈయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కరెక్ట్. సో ఆయన పిలిచి ఒట్లేయించుకొని ఆయన శివరామకృష్ణ గారు కలిసి ఇద్దరు, నాకు ఇప్పుడు ఇద్దరు ఆప్తులైన నిర్మాతలు, ఇద్దరు ఒకేసారి ఏదో ఒక ప్రాబ్లంలో పడుతున్నప్పుడు నాకు అవసరమా అనిపించి చేశాను. అండ్ అక్కడ ఉదయకిరణ్, ఆర్పి పట్నాయక్ అందరూ మిత్రులు. సో నా ఒక్కటి డెసిషన్ మీద ఇంతమందికి ఒక సినిమా లేకుండా పోతున్నా. నేను ఖాళీగా ఉండటానికి ఓకే, ఒక 4-5 నెలలు నాకు కావాల్సిన ఇంతమంది ఒకేసారి ఇండస్ట్రీలో వేరే ప్రాజెక్టులకి డైవర్సిఫై అయిపోవాల్సి వస్తే అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది అయితే ఒక రకంగా మీరు సాక్రిఫైస్ జరిగినట్టే. అది సాక్రిఫైస్ అని నేను అన్ను. యాజ్ ఎ డైరెక్టర్ నాకు జరిగిన మంచి ఏంటంటే మనసంతా నువ్వే తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొక లవ్ స్టోరీ తీసి దీని తాలూకు రెస్పెక్ట్ని పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఎంత లేదన్నా దాని ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయలేము. దానికంటే బెస్ట్ కంటెంట్ని ఇవ్వగలనేమో కానీ దానికి ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ చేయలేను. అది ప్యారల్గా ఇంకొక అదే స్థాయిలో ఇవ్వగలరు కానీ దానికి ఎక్స్టెన్షన్ సినిమాని అంతకంటే బాగా తీయగలను కానీ ప్రేక్షకుల్లో అంతకంటే గొప్ప అంచనాన్ని క్రియేట్ చేయలేను. అది అలా జరిగింది. సో అలాంటప్పుడు నాకు యాక్షన్కి వెళ్ళటం అనేది నాకు ప్లస్ యాజ్ ఎ డైరెక్టర్. జానర్ మారితే డైరెక్టర్గా నేను డిఫరెంట్ సినిమాలు అటెంప్ట్ చేయగలుగుతాను. కరెక్ట్. లేకపోతే ఒకటే ముద్ర వేసుకుంటే నేను ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేనని నేను అనుకున్నాను. కరెక్ట్ కదా. పైగా నాకు నచ్చిన ప్రతి దర్శకుడి సినిమా నేను తీయాలని లైఫ్లో ఒకసారి. అదే సంగీత శ్రీనివాస్ గారు ఈజ్ వెరీ పాపులర్ ఫర్ నాట్ రిపీటింగ్ హిమ్సెల్ఫ్. అంతే. ఆయన తీసిన వెరైటీ జానర్లు ఎవరు చేయలేదు. మనకి ఇప్పుడు ఆ అవకాశాలు లేదు కానీ నాకు ఇష్టం చేస్తున్నా. మార్కెట్ ట్రై చేస్తుంది. పని సినిమా క్లిక్ అయితే అసలు నన్ను ప్రపంచవ్యాప్తంగా వేరే దర్శకుల్లో చూస్తారు జనాలు. ఇప్పటి వరకు అసలు నేను తెలుగులో తీసింది ఏది కాదు. ఒక కొత్త దర్శకుడు అనుకుని చూస్తే మాత్రం, అంటే నా పాత బ్యాగేజ్ ఏది ఎవ్వరు నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళతో సహా ఎవ్వరు క్యారీ చేయకపోతే, సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మా అబ్బాయి కొత్తగా డైరెక్షన్లోకి వచ్చి పని సినిమా తీస్తే నేనే రాసిస్తాను ఇది సూపర్ హిట్ అని. కానీ నేను తీసానంటేనే నాకు భయం. అంటే మీ మేక్ ఓవర్ సార్ అది నా మేక్ ఓవర్ని యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుంది అన్నదే తెలియట్లేదు. అది చూడాలి. అంటే సినిమా కళ్ళకి మనసుకు సంబంధించిన విషయం బాగుందంటే, కానీ వాళ్ళ పీపుల్ హ్యావ్ బికమ్ సో ఒపీనియనేటెడ్. ఎందుకంటే ఫస్ట్ ఒక అభిప్రాయాన్ని ఫామ్ చేసుకుని వచ్చి కూర్చుంటున్నారు. దాన్ని మనం మార్చలేము. అది సోషల్ ట్రెండ్. అది మీరు ఒక అభిప్రాయము లేకపోతే అసలు మాట్లాడటానికి కూడా ఎవడు ఇష్టపెట్టంలే, ఒక సాధారణ మనిషిగా కూడా. సో ఏదో ఒక మనకే తెలియదు. మనం బికమ్ సో జడ్జిమెంటల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇదివరకు లేదు. ఇదివరకు ఎక్కడో ప్లెయిన్గా ఉండేవాళ్ళం. మోసపోయినా నా స్వచ్ఛంగా అది బాండింగ్ పెరిగినా
తగ్గినా ఒక ప్లెయిన్నెస్ ఇద్దరు మనుషుల్ని కలిపేది, ఎక్కడో ఒక స్వచ్ఛత ఉండే. కొంచెం బ్రెయిన్ ఎక్కువ ఇప్పుడు ముందరే తెలిసిపోతుంది, ఒకడు నన్ను కలవటానికి వస్తున్నాడంటే ఇప్పుడు వాడికి నాతో ఏం అవసరము అన్న థాట్ వచ్చిన సొసైటీలో అసలు వాడు వచ్చాక చూద్దామన్న ఒక ఇది పోయింది. రాని పాప ఎందుకు వస్తున్నాడు, వీలైతే చేద్దాం లేదంటే నో అని చెప్పొచ్చు. కరెక్ట్. కానీ నో అని చెప్పడానికి మళ్ళీ ఈగో అడ్డొస్తుంది. ఎందుకు వాడే వెళ్ళి బయట ఏం బ్యాడ్గా మాట్లాడతాడని భయం ఉంటుంది. అవన్నీ చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్న ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. సో సొసైటీయే అలా అయిపోయింది. సో దానివల్ల నాకు ఏంటంటే ఫనీ సినిమా నేను జోన్రా మార్చడం అన్నది చాలా రైట్ డెసిషన్. బికాజ్ నీడ్ ఆఫ్ ద అవర్, లైక్ సంబడి కెనాట్ స్టిక్ టు వన్ పర్టికులర్ కంటెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్, కరెక్ట్, లైఫ్ టైం. ఎందుకంటే దాని మీద ఇప్పుడు అసలు ఎవరు బెట్టింగ్ చేయలేరు. నా కళ్ళ ముందు చూశాను కదా, దిగ్దర్శకులు కూడా ఆ జానర్కి కట్టుబడి తర్వాత కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేక ఎంత ఇబ్బందులు పడ్డారో. అలాంటప్పుడు ఇంత ఫాస్ట్గా జనంకి ఓటీటీలు, టెలివిజన్లు, ఇప్పుడు మన పాడ్కాస్ట్లు లాంటి యూట్యూబ్లో ఎంతో ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎవడో ఒకటికైనా నచ్చుతుందని, లేకపోతే మీరు నాతో ఇంత టైం అయినా ఎందుకు స్పెండ్ చేస్తారు, ఇంత మనీ ఎందుకు ఖర్చు పెడతారు? కరెక్ట్, కరెక్ట్. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రెడీలీ అవైలబుల్ ఇన్ అవర్ హ్యాండ్. సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫనీ సార్. నిజంగానే నేను కూడా, ఎందుకంటే నాకు ఇది పెద్ద టెస్టిమోనీ. మీతో కలిసి చూసా సార్ సినిమా నేను. మనం కలిసి కానీ రిలీజ్ టైంకి ఎక్కడ ఉంటామో తెలియదు. కరెక్ట్. ఇంకా సార్ ఉదయ్ కిరణ్ గారిని మీరు చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుంచి యాక్షన్కి వెళ్తున్నాం అనేటప్పుడు అందులో భాగంగా ఆయన బల్క్ అవ్వమని చెప్పారా? నేను అసలు ఏం చెప్పలే. ఉదయ్ కిరణ్కి అసలు మనం చాలా చెప్పక్కర్లే. అవునా సార్? మనం పాత్ర ఇదని చెప్తే వాడు చాలా కష్టపడతాడు. ఓ మై గాడ్. నేను ఒకటే చెప్పా, ఫైట్ మాస్టర్కి వీడు చాలా వాల్యుబుల్ హీరో. ఆ ఫైట్లు అవి తీసేటప్పుడు వాడు ఎంతూసియాజం కొంచెం కంట్రోల్ చేసి సేఫ్టీ మెజర్స్ జాగ్రత్త చూసుకోండి అని చెప్తా. అది నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. ఫైనల్ క్లైమాక్స్ లో మంటలు నిప్పులన్నీ అంటించి వాడికి సార్ అసలు ఏదైనా చేసేయాలన్నంత ఊపు ఉంటుంది. నేను అది కంట్రోల్ చేసేవాడిని. నేనేమనుకున్నానంటే జానర్ చేంజ్ అయింది, లవర్ బాయ్ టు యాక్షన్, ఇలాంటివి చూపించకపోతే కష్టము కాబట్టి మంటలతో ఎగిరి తన్నడాలు అవన్నీ మీరే మీ దగ్గర నుండి చేయించారేమో అనుకున్నా. నేను సినిమాకి ఇంపాక్ట్ఫుల్గా ఏముంటుందో అది చెప్తా. అది బీభత్సంగా కూడా ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలో కూడా చెప్తా. అఫ్కోర్స్ బండగా రిస్క్ చేసి ఒక హీరో లైఫ్ని నేను ఎప్పుడు అట్లా చెప్పను. కరెక్ట్, కరెక్ట్. నేను ఫైట్ మాస్టర్కి చెప్తున్నాను, ఉదయ్ కిరణ్ చాలా ఓవర్ ఎంతూసియాజం ఉన్న వ్యక్తి, ఒక క్యారెక్టర్ కోసం ఏదైనా చేసేయాలన్న ఊపులో ఉన్నాడు. మీరు ఫస్ట్ నాకు వేరే వాళ్ళతో రిహార్సల్స్ చూపించి ట్రైన్డ్ పీపుల్తో సేఫ్ అని నేను నమ్మితే ఆ షాట్ తీద్దాం, లేదంటే జనం ఏమీ బెంగెట్టుకోరని. ఇప్పుడు నేను తీసింది చూసి కామెంట్ చేస్తారు కానీ అవును నేను తీయని దాని గురించి ఎప్పుడు బెంగ పెట్టుకుని చావడు కదా. ఇందులో ఫైర్ షాట్ లేదే అని ఎవరు తీస్తే సరిగ్గా తీయలేదే అని అంటారు. సో ఉదయ్కి చెప్తున్నాడు, నాకు మెయిన్ ఎక్కడ భయం వేసిందంటే రైల్వే ట్రాక్ మీద కట్టేశాము. ఎంతసేపు ఒక 4 hours మేము కింద నుంచి జూమ్ వేసి పైన క్రెయిన్ పెట్టి, అది ఎందుకంటే ఒక్కసారి విప్పితే మళ్ళీ కట్టలేము, 1 day పోతుంది. అలాగే వేలాడుతూ ఉండిపోయాడు. నేను బాలకృష్ణ గారిని చూశాను, అలాగా చిరంజీవి గారిని చూశాను. వాళ్ళంటే చిరంజీవి గారు ఠాగూర్ టైంలో నేనే బాధపడేవాడిని. రాత్రి 3ంటికి ఆయన దిల్సుఖ్ నగర్ దగ్గర, మార్నింగ్ 7 o'clock కాల్ షీటు, నైట్ 3కి మళ్ళీ ఇంకా కంటిన్యూస్ షూటింగ్లో ఉంటే, సార్ మీరు ప్యాకప్ అంటే అడిగేవాడు ఆవిడ ఇండస్ట్రీలో అంటే, ఇంతమంది నన్ను నమ్మి వర్క్ చేస్తున్నప్పుడు నేను ఒక్కరిని ప్యాకప్ అని ఎందుకు చెప్తా, అది లెట్ ఇట్ బి ద డైరెక్టర్స్ కాల్ ఎనీ డే అని అనేవాడు ఆయన. సో న్యాచురల్లీ వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యాడు కాబట్టి ఉదయ్ కిరణ్ కూడా అదే ఎంతూసియాజం తోటి ఉండేవాడు. ఒకటి వెయిట్ లిఫ్టింగ్ షాట్ కూడా ఉంటుంది సార్. అవును, హెవీ వెయిట్స్ సార్, అది ఎంత నేను లెక్కట్లేదు కానీ హెవీ వెయిట్. మా ఫాదర్ బాడీ బిల్డరు, ఆయన నేను కలిసి చూస్తున్నప్పుడు ఉదయ్ కిరణ్ అది లిఫ్ట్ చేసినప్పుడు మా నాన్న చేసి శబాష్ అన్నారు. నాకు అది ఆ అప్రిషియేషన్ అలా గుర్తుండిపోయింది. ఎంత బరువు లేపాడు, పైగా అప్పుడు చాక్లెట్ బాయ్లో ఉన్నాడు, బల్క్ అయ్యాడు. నాకని అది అతను చేసింది, వాడికి ఇది ఎవరికి తెలియదు సార్, వాడికి ఇష్టం. విక్రమ్ చూశాడు, ఎలా అవ్వాలో అలా అయిపోయాడు. అంటే ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అలా అయ్యాడు. నేను ఉదయ్ నువ్వు ఎంత మ్యాన్లీగా ఉన్నా నీ ఫేస్లో ఎక్కడ ఒక లవబుల్నెస్ ఉంది. సో ఇప్పుడు దళపతిలో రజనీకాంత్లో రఫ్నెస్ ఉంటుంది, కానీ నాయకుల్లో కమల్ హాసన్ లవబుల్గా ఉంటాడు. అవును, చెక్స్ షర్ట్ టక్ చేసుకొని, ఎంత మాఫియా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఒక స్టైల్ ఉంటుంది. సో నేను నిన్ను నాయకుల్లో కమల్ హాసన్ లాగే చూస్తాను. సో నీ డ్రెస్సింగ్ అది కూడా నేను అలాగే డిజైన్ చేస్తాను. సో సినిమా టోన్ కూడా అలాగే ఇస్తానని చెప్పేవాడిని. నీకు ఆ చాము డామినేటింగ్గా ఉంది అని. ఓకే, అందులో సార్ ఇంకొక 2 శ్రీరామ్ గురించి అడగాలి. మామూలుగా కథాపరంగా హీరోకి ఒక గోల్ ఉంటుంది, సినిమా అయిపోయేటప్పుడు అది అయిపోవాలి.
కానీ శ్రీరామ్లో అతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది గోల్. కానీ ఆ లవ్ స్టోరీ కంప్లీట్ అయినట్టుగా చూపించారు. నేను చూసినప్పుడు అరే ఇతను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి కదా, వెనకాల ఇలా కూర్చుంటారు అనిత అండ్ ఉదయ్ కిరణ్ గారు వెళ్ళే దగ్గర అక్కడికి పోయి అక్కడ చేశారండి సినిమా అని అనిపించింది. దాని తర్వాత 2 రోజులకి పరుచూరి పరుపూరి గోపాలకృష్ణ గారు ప్రెస్ మీట్లో అది చిన్నది లాస్ట్లో తాంబూలం మిస్ అయింది అంటున్నారండి, అది యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. అచ్చా నేను అనుకుంది ఇదే కదా అనుకున్నాను. అదేంటి సార్ అది ఒరిజినల్లో లేదా సార్ అది? ఒరిజినల్ సినిమాని ఒకసారి చూసాక మేము ఎవరైనా మళ్ళీ చూడలే, చాలు రాసుకుంటే వెళ్ళిపోయాం. అచ్చా ఫస్ట్ టైం మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసాము, కథ చూసాము, దాన్నే తీయాలనుకోలే. ఎందుకంటే అందులో మళ్ళీ విజయన్ మాస్టర్ క్యారెక్టర్ ఇవన్నీ ఉంటాయి, మన దాంట్లో అవేమి ఉండవు. కరెక్ట్. మేము పూర్తిగా మన తెలుగు స్క్రిప్ట్ లాగా మంచి చేంజెస్ చేసుకున్నాం. కాకపోతే మేము తీయలేకపోయాము. యాక్చువల్గా స్క్రిప్ట్లో ఉండింది అవునా పోలీస్ ఆఫీసర్గా వచ్చి తనిఖీల భరణి గారిని ఎవరిని అరెస్ట్ చేయటం అన్న ఒక షార్ట్, సో దట్ ఈ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. అవును, ఒక రకంగా అది నా మిస్టేకే. లైక్ అంటే డెఫినెట్గా సినిమాలో ఉండాలని నేను బలంగా అనుకుంటే అది ఎట్లాగైనా స్క్రీన్ మీద ఉండేటట్టు చేసేవాడిని. నేను కూడా అది అవసరమని అనుకోలే. మనం ఇంగ్లీష్ సినిమాలు చూస్తాము, ఎప్పుడైతే దుష్ట సంహారం జరిగిందో మిగిలింది అండర్స్టూడ్ కదా మనకి అనుకునేవాడిని. చాలా సార్లు కరెక్ట్ కదా అనిపిస్తుంది. ఒక పేపర్స్టోన్ జరిగాక అలా రోలింగ్ టైటిల్స్ వచ్చేస్తాయి ఇంగ్లీష్లో. అవును, సో ఆ పాజిటివ్నెస్ ప్రేక్షకులుగా మనం ఫీల్ అయ్యే వాళ్ళము. కరెక్ట్. మనం అలాగ దీన్ని స్టైలిష్గా ఫినిష్ చేద్దాం అనుకున్నాం. అచ్చా ఈ కామెడీ సీన్ కూడా లేదు, మళ్ళీ లాయర్ వచ్చి అది కూడా లేదు. అచ్చా ఆశీష్ విద్యార్థి చచ్చిపోయి ఆ ఫైర్, ఆ అమ్మాయి హగ్ చేసుకోవటము, అలా రోలింగ్ టైటిల్స్ వస్తే ఒక స్టైలిష్ ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనుకుని నేను అనుకునేవాడిని. ఆ తర్వాత ఈ లవ్ సీన్ని మేము వేరే ప్లేస్లో అనుకుని తీసి పక్కన పెట్టేశాం. అది అక్కడ పర్లేదు. సెకండ్ హాఫ్లో వెళ్తున్న మూడ్లో ఆశీష్ విద్యార్థికి ఇతనికి ఉన్న టెన్షన్లో ఇప్పుడు వాళ్ళిద్దరు లవ్లో ఉన్నారని చెప్పడము అది అవసరం ఏముంది, మళ్ళీ క్లైమాక్స్లో వాళ్ళిద్దరు కలవటం అన్నది ఎలాగూ ఉంది అని తీసేసాం. ఎడిటింగ్ రూమ్లో తీసేసి అది అలా ఉండింది షూట్ చేసి. మేము విజయవాడ యాజ్ ఇట్ ఈస్ మార్నింగ్ షోకి వెళ్ళినప్పుడు రాజ్ యువరాజ్ థియేటర్లో మేము చూస్తున్నాం, నేను మా ఫ్రెండ్స్. నేను క్లైమాక్స్ రోలింగ్ టైటిల్స్ వస్తుంటే అలా బయటకు వచ్చాను. నేను బయటకు రావటాన్ని థియేటర్లో గమనించిన కుర్రాడు ఎవరో నాకు తెలీదు, పరిగెత్తుకుని వచ్చాడు. ఎంత దూరం నుంచి పరిగెత్తాడో తెలీదు, పరిగెత్తుకుని వచ్చి సినిమా బ్రహ్మాండంగా ఉందండి, వాడు పోలీస్ ఆఫీసర్ అయినట్టు చూపిస్తే 100 రోజులు అని వెళ్ళిపోయాడు. మైండ్ కలిసింది. ఓకే, నేను పెద్ద మిస్టేక్ చేశానని అర్థమైపోయింది లైఫ్లో. ఓ మై గాడ్. ఇమ్మీడియట్గా శివరామకృష్ణ గారికి ఫోన్ చేసి, ఉదయ్ కిరణ్కి ఫోన్ చేసి, ఒక్క షాట్ అన్నపూర్ణ స్టూడియోలో పరచూరు గోపాలకృష్ణ గారే డైరెక్ట్ చేసినట్టున్నారు. అది ఆయననే రిక్వెస్ట్ చేసి, గురుగారు నేను విజయవాడలో ఉన్నాను, ఇవాళ షూటింగ్ చేస్తే గానీ ఎల్లుండికి జాయిన్ చేయలేము. మై గాడ్. సో అప్పుడు రిక్వెస్ట్ చేస్తే గబ్బా ఒక సీన్ అనుకుని అది మళ్ళీ నాకు విజయవాడకి ఫ్యాక్స్ చేసి మళ్ళీ నేను చూసి అది వాళ్ళకి మళ్ళీ రివర్స్లో పంపించి. అచ్చా, ఇంత జరిగింది సార్. మార్నింగ్ షో నుంచి సెకండ్ షో లోపు షూటింగ్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి డబ్బింగ్, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్, కరెక్షన్, ప్రింట్ రెడీ అయ్యి థర్డ్ డేకి అన్ని ప్రింట్లోనే అది యాడ్ చేసాము. అప్పటికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. బట్ స్టిల్ ఇట్స్ సినిమా బాగుంది. ఇప్పటికీ నాకు వినాయక్ గారు లాంటి దర్శకులు నన్ను శ్రీరామ్కి ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. అందులో షార్ట్లు నాకు చాలా ఇష్టమని అంటాడు ఆయన కనబడితే. అవునా? మరి ఆయన అంత గొప్ప యాక్షన్ డైరెక్టర్, నేనంతా ఇలా చూస్తే. బట్ ఆ శ్రీరామ్ నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విచిత్రంగా నాకు ఈ మధ్య యూఎస్ ట్రిప్లో మా అబ్బాయి ఏజ్ కిడ్స్ చాలా మంది వాళ్ళ ఆట ఫ్యాన్స్. నేను అసలు ఆట ఎవరు నేను తీసాను అనుకుంటూ ఉంటాను. చాలా మంది దే రికగ్నైజ్ మీ త్రూ ఆట మోర్ దాన్ మనసంతో నువ్వే నేనున్నాను. ఓ లవ్లీ. సో నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే మేబీ ఒక సినిమా మనం తీస్తున్నప్పుడు తెలియదు కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దాని వాల్యూ అది అలా ఎక్కడో అక్కడ యాడ్ చేస్తూనే పోతుంది. కోర్స్ కరెక్ట్ సార్. ఒక్క శ్రీరామ్ ఫిలింలోనే ఆశీష్ విద్యార్థి గారి క్యారెక్టరు చాలా హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది సార్. అది బీచ్లో ఒక సీన్ ఉంటుంది, ఆమె కూర్చొని ఉంటుంది, ఇక్కడ ఇతను యూరినేట్ చేస్తాడు, తిడితే నీకు రాదా అనేదో అంటాడు. ఎంత అసలు మీ సినిమాలో అలాంటిది అసలు ఊహించలేము సార్, ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా. ఇప్పుడు దుష్టపాత్రని ఎక్కడో ఒక ముల్లపూడి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు పాత్రలుగా మార్చగలిగారు. కానీ జనరల్గా మనం ఇవాళ ఆడియన్స్కి ఎవరు లవబుల్ క్యారెక్టరు వాడి సెన్సిబిలిటీస్, ఎవడు వరస్ట్ ఫెలో వాడి సెన్సిబిలిటీస్
స్ట్రైట్గా చెప్పేసేయాలి. ఎస్పెషల్లీ ఆ జానర్ ఆఫ్ ద ఫిల్మ్. అతను ఒక బ్యాడ్ కాప్ ఒక గుడ్ కాప్ అవ్వాలనుకుంటున్నవాడు. మధ్య కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు బ్యాడ్ కాప్ని నాలాగా చూపించలేను. కానీ అదే మీరు అన్ని సినిమాల్లో ఇంత హార్డ్ హీటింగ్ క్యారెక్టర్ ఎక్కడ లేదేమో సార్. ఇది ఒరిజినల్లో కూడా ఉంది కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించలే. అదే నేను ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ని పెద్ద ఎక్కువ చేంజ్ చేయలే, ఎందుకంటే అతని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా నచ్చింది. అందుకనే అతనే కావాలని తీసుకున్నాం. మోర్ దాన్ హీరో అతను బాగా ఎక్కాడు. నా చేంజెస్ అన్ని మన హీరో, మన హీరోయిన్, మన లవ్ స్టోరీ, మన నేటివిటీ. కరెక్ట్. కథలో బేసిక్ కాన్ఫ్లిక్ట్ ఆ అమ్మాయి అతన్ని అసహించుకోకపోతే, అంటే ఒక అసహ్యకరమైన పని చేయాలి. కరెక్ట్, నేను అదే అనుకున్నా. సో బేసిక్గా పోలీసులు అంటే మనకి ధైర్యము అభిమానమే ఉంటుంది. సడన్గా ఒక అమ్మాయి రోడ్డు మీద ఎవడో ఒక ఆకతాయి ఏడిపిస్తున్నప్పుడు పోలీస్ కనబడంగానే ప్రాణం లేచి వస్తుంది. అవును, కరెక్ట్. సేవియర్ లాగా ఉంటుంది. తెలియకుండానే మనకి మంచి పోలీసులు అంటే ఉన్న ఇమేజ్ అది. కరెక్ట్. కానీ వాళ్ళల్లో పొరపాటున ఒక దుష్టుడు బై ఎనీ ఛాన్స్ ఉంటే వాడు వ్యక్తిగతంగా చెడ్డవాడై ఉండాలి, కానీ యూనిఫామ్ వాడితో చెడ్డ పనులు చేయించకూడదు. అబ్బాబాబాబాబాబా. వ్యక్తిగా చెడ్డవాడు అవ్వాలంటే ఇలాంటి అసహ్యకరంగా వాడు ఒక ఆవార లాంటి పని ఏదో చేయాలి. సార్ మీరు యాజ్ ఇట్ ఈస్గా పెట్టారన్నా సరే అంత సోల్ మాట్లాడుతున్నారు సార్. అంత నేను కన్విన్స్ కాకపోతే పెట్టంగా. మై గాడ్, నాకు ఒక లాజిక్ అందకపోతే నేను వాడు యూనిఫామ్ లేకపోయినా వాడు ఈడియట్టే. వాడు ఈడియట్లా ఉండాలి. నాకు అది వేసుకుంటే మరింత దరిద్రంగా కనపడతాడు. మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. వాడు యూనిఫామ్ వేసుకుంటే ఫస్ట్ యూనిఫామ్ చూసి నమ్ముతాము, వాడి ప్రవర్తన చూసి అసహించుకోవాలి. సో మనం యూనిఫామ్ ఎక్కడ డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనుకో. ఓ మై గాడ్, యూనిఫామ్ అంటే యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నాకు రెస్పెక్ట్. అది పోకుండా వీడు ఏదో ఒక పర్సనల్ ఫ్రంట్లో వెదవ పని చేయాలంటే ఇంకా అలాగే చెయ్యాలి, అంతకంటే లేదు. ఎంత జుగుప్సగా ఉంటే 20 ఏళ్ళకి కూడా గుర్తుందంటే. నేను మళ్ళీ చూడలేదు సార్ సినిమా. అప్పుడే ఇప్పుడు అడిగాను మనం కలిసామని. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, నేను కథ మీరు నాగార్జున గారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా పెద్ద హీరోతో అంటే అప్పటిదాకా ఉదయ్ కిరణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున గారికి నేనున్నా కదా, నేను చెప్పలే. అవునా? ఆ ఆప్షన్స్ లో భూపతి రాజా గారు, శివప్రసాద్ రెడ్డి గారికి, నాగార్జున గారికి కలిపి చెప్పేశాడు ఆయన. ఓ 20 minutes. ఎవరు చెప్పారన్నారు? రైటర్ భూపతి రాజా గారు చెప్పారా? మేస్త్రి, డాడీ అన్ని. అయ్యా అవును, చాలా మంచి కథకుడు, స్టార్ రైటర్ ఆయన. నాకు ఈజ్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. ఇవాళకి మా బాండింగ్ అలాగే ఉంది. ఆ తర్వాత చాలా సినిమాలు మేము అనుకుని కుదరక పని చేయకపోయినా మా ఇద్దరు పర్సనల్ రిలేషన్షిప్ నేనున్నాను అప్పుడు ఎంత ఉందో అంతకంటే ఎక్కువే ఉంది. ఆయన స్టార్ రైటరు. అప్పటికే సురేష్ కాంపౌండ్లో బోల్డ్ హిట్ సినిమాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఎన్నో మంచి కథలు మన తెలుగు సినిమాలకు అందించిన తమిళ రైటర్ ఆయన. కథ నాగార్జున గారికి నచ్చి ఆదిత్యకి చెప్పండి, నాకు హీరో కథ ఓకే అన్నాడు, కానీ కథ ఏమో అమ్మాయి కథ. సో హీరోని ఏం చేస్తే ఇతను హీరో అనిపిస్తాము అన్నది నా డౌట్. ఎందుకంటే కథ అంతా హీరోయిన్ సెంట్రిక్ కథ. అది యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ నేను నన్ను తీస్తే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా కింద తీయచ్చు. అందరూ సమాజం డిజైన్ చేసుకున్న ఒక అమ్మాయి, చివరి ప్రేమించిన ప్రియుడు కూడా హ్యాండ్ ఇచ్చి వదిలేసిన అమ్మాయి పడే కష్టాల్లో ఆ అమ్మాయి పైకి రావటం అన్నది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ. కరెక్ట్. ఇందులో ఒక కమర్షియల్ హీరో, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, ఒక యాక్షన్, లవ్, బోల్డ్ మంది అభిమానులు ఉన్న హీరో. సో దీన్ని హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చెప్పాలి అన్నది నేను ఒక డైరెక్టర్గా నాకు వచ్చిన సమస్య. అది నాగార్జున కాకుండా సుమంత్ లాంటి వాడైతే ఒక నవవసంతం, అప్పట్లో సూపర్ గుడ్ సినిమాలు, చాలా హిట్ సినిమాలు వచ్చేవి. అలా తీసేయటం ఈజీ, నేనున్నాను కథని. ఇది కష్టం. ఇది కష్టపడినా ప్రేక్షకులు నువ్వు ఒప్పించడం కష్టం. కరెక్ట్. సో నేను నాగార్జున గారిని అది అడిగాను, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా అవుతుంది ట్రీట్ చేస్తే, మీ ఇమేజ్ కానీ మీ ప్రెజెన్స్ కానీ మీ పర్స్పెక్టివ్లో కథ ఉంటే బాగుంటుంది. ఇది హీరో కథ చేయటానికి నాకు ఎక్కడ ఒక పాయింట్ అందటం లేదు అంటే, నువ్వు ఆ ఇన్సిడెంట్ తీసుకో. ఒక హీరో కథలో ఈ కథను ఎలా చెప్తావు ట్రై చేయి అంటే, అప్పుడు పరచూరి వెంకటేశ్వరరావు గారు నేను ప్రగతి రిసార్ట్స్కి వెళ్ళి ఊరికే రోజు సరదా మాట్లాడుకునే వాళ్ళం, మంచి చెడు. ఓకే. అంటే బయట వాళ్ళు మన ఏమేమి తిడతారో మేమే తిట్టేస్తాం. ఓ వండర్ఫుల్ ఎక్సర్సైజ్. అప్పుడు ఆటోమేటిక్గా ఆన్సర్లో నుంచి కథ బెటర్ అయిపోయింది. అప్పుడు ఒకరోజు వెంకటేశ్వరరావు గారు, శివరాత్రి నాకు బాగా గుర్తు, ఎలాగో రేపు ఉపవాసం, నేను గదిలోనే ఉంటాను, మనం సాయంత్రం కలుద్దాము, సాయంత్రం స్నానం చేసి పూజ చేసుకున్నాక మనం సాయంత్రం కలుద్దాము, నువ్వు సిటీకి వెళ్ళొస్తే ఇక్కడే ఉంటాం, బెల్లవాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్తా గురుగారు, నేను ఇక్కడే ఉంటా, మీకు బుక్కన ఏదైనా వాటర్, జ్యూస్లు, ఫ్రూట్స్ ఏమన్నా కావాలంటే నేను అందుబాటులో ఉంటానని చెప్పి ఇద్దరు ఎదురెదురు కాటేజ్లు.
ఆయన పొద్దునుంచి బయట రాలేదు. సాయంత్రం కదా నేను అలా వాటర్ బాటిల్ వస్తున్నాను ఆయన ఏదో కూర్చుని ఇంకా అంటే రోజు అంటే బ్రేక్ఫాస్ట్ భోజనం కలిసి చేసేటప్పుడన్నా మేము కాస్త మాట్లాడుకునేవారు. సాయంత్రం ఆయన వచ్చి శిష్య స్టార్ట్ టు ఫినిష్ క్లైమాక్స్ తప్ప మొత్తం సినిమా రాసేసాను స్క్రీన్ ప్లే ఈ ఫ్లోలో వెళ్తే ఇది హీరో సినిమా అవుతుంది అన్నారు ఆయన. అక్కడ దట్ ఈస్ వేర్ ఎక్స్పీరియన్స్ కమ్స్ 1 డేలో. అంటే అప్పటికి బాగా గ్రిల్ అయిపోయి ఉండింది కదా, కాగితం మీద పెట్టారు ఆయన స్వహస్తాలతో. ఇంక ఇమ్మీడియట్ క్లైమాక్స్ తర్వాత చెప్తాము. ఇంకా క్లైమాక్స్ ఏముంది, ఒక యాక్షన్ ఎపిసోడ్ క్రియేట్ చేయటమే అండ్ ఒక రౌండ్ ఆఫ్ ఇవ్వటమే. సో అప్పుడు చేసింది ఏంటంటే హీరో చిన్నప్పటి నుంచి కథను మొదలు పెడితే ఇది హీరో కథ అవుతుంది. సో ఆ హీరో కథని చేసాం. ఆనందవర్ధన్ అని మన మనసంతో వెళ్ళి చేసిన కుర్రాడే. రైట్. ఒక పోర్ట్లో చిన్నప్పుడే తల్లిదండ్రులు లేని ఒక హీరో అదే పోర్ట్లో కాంట్రాక్టర్ లెవెల్కి ఎదిగితే అతనికి వచ్చే విలన్లు, అతని కాన్ఫ్లిక్ట్లో, అలాంటి వాడి జీవితంలో ఒక అమ్మాయి ఒక ప్రాబ్లంతో ఎంటర్ అయితే అతని లైఫ్ ఎలా టర్న్ అయింది, వాళ్ళిద్దరి మధ్య ఏం కెమిస్ట్రీ డెవలప్ అయింది, ఆ అమ్మాయి త్రూ పరిచయం అయిన ఫ్రెండు ఆ అమ్మాయితో లవ్ యాంగిల్, సో అది ఎలా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయింది. ఇలా మొత్తం భూపతి రాజా గారు చెప్పిన ఒక కథని హీరో పర్స్పెక్టివ్లో స్క్రీన్ ప్లే చేసేసరికి అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. థియేటర్లో షాక్ కొట్టింది మార్నింగ్ షో. డిబేట్ టాక్ మొదలైంది సార్. అట్టర్ ఫ్లాప్ టాక్. అయ్యా రైట్ కదా కాదు, దాన్ని చేసుకుంటా. అట్టర్ ఫ్లాప్ టాకా సార్? ఇంకా చివరికి నా దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టరే నాకు ఇంటర్వెల్లో అతను ఇక్కడ చూసాడు మార్నింగ్ షో, నేను విజయవాడలో చూశాను. అప్పుడే కొత్తగా పెళ్ళి అయింది, మా ఫ్రెండ్స్ అందరికీ అయింది, మొత్తం అందరం కలిసి వెళ్ళాము, సినిమా పోయింది అన్నారు. అప్పుడు నేను వివేక్ కూచిపట్ల ఇప్పుడు కో ప్రొడ్యూసర్, మొన్నటి దాకా పీపుల్ మీడియాకి, ఇప్పుడు తన ఓన్గా ప్రొడ్యూసర్ అవుతున్నాడు. మొత్తం అందరు ఫ్రెండ్స్ మార్నింగ్ షో చూసాము. ఫ్రెండ్స్కి నచ్చింది. వాళ్ళు న్యాచురల్గా నాతో కూడా ఉన్న వాళ్ళు పెద్దగా నెగిటివ్గా చెప్పారు, కానీ మా మిస్సెస్ ఏడుస్తూ ఉండింది. అంటే టాక్ బాగలేదు, హైదరాబాద్ నుంచి ఫోన్లు రాంగ్గా వస్తున్నాయి, ఆ సినిమా పోయింది అన్నారు. అంటే పెళ్ళి అయ్యి అడుగు పెట్టిన వెంటనే మొదటి ఫ్లాప్. ఇలాంటి ఎమోషన్లకి మనకు దూరం, టీవీ సీరియల్ ఎమోషన్ భయం. వివేక్ నేను అలా డ్రైవ్ చేసుకుంటూ గుంటూరుకి వెళ్ళిపోయాం. వీళ్ళందరినీ విజయాల్లో వదిలేసి మీరు భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి, నెక్స్ట్ ప్లాన్ ఏంటో మేము చెప్తామని. మాకేంటంటే మనం హైదరాబాద్కి వెళ్ళాలా లేకపోతే మన టూర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయాలా అని మేము మాట్లాడుకుంటూ గుంటూరుకి వెళ్ళిపోయాము. ఆ గుంటూరులో ఒక థియేటర్, సింగిల్ థియేటరు, సమ్మర్ మధ్యాహ్నం తలుపులు తీసి చూస్తారు, ఏసీలు పనిచేయవు, ఫ్యాన్లు తిరగవు, చెమట్లు, జనం ఇలా విసురుకుంటూ. మేము వెళ్ళేసరికి షో స్టార్ట్ అయింది. ఏంటంటే సినిమా చాలా బ్యాడ్గా ఉందంటున్నారు, పోయిందంటున్నారు. ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా నాగార్జున గారేమో ఫ్యామిలీతో వెకేషన్లో ఉన్నారు. ఆయన ఎక్కడో మారిషస్కి అక్కడికో వెళ్ళారు ఫ్యామిలీ అందరూ. గబుకొని రేపు ఆయన హైదరాబాద్ వచ్చా కలిస్తే వాట్ వుడ్ బి హీరోస్ రియాక్షన్, బికాజ్ అంత పెద్ద సినిమా. పక్కనే పుట్టింటికి రా చెల్లి సినిమా టాక్, ఆ సెంటిమెంట్ పంప్ బీసీ సెంటర్లో ఇరక్కొట్టేస్తుంది. ఇదేమో నాగార్జునకి చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్న ఏ సెంటర్లో ఫ్లాప్ టాక్. బాబోయ్. సో ఏం చేయాలి? నాకేంటంటే అసలు అంటే మనం చేసేటప్పుడు అంతా బాగానే చేసాం కదా, ఎక్కడ డెసిషన్ మేకింగ్లో తప్పులు లేవు, ఎక్కడ ఆడియన్స్ నీ ఎక్కడ మిస్ అయ్యాను అని నేను అలా ఆలోచించుకుంటూ గుంటూరు డ్రైవ్ చేశాను. థియేటర్లో ఆయన సార్ ఈ సినిమా హిట్ సార్ అన్నాడు మేనేజరు. అంటే ఊరుకోండి అందరు తిడుతున్నారు అన్న. అంటే మీరు కాసేపు నా రూమ్లో కూర్చోండి, నేను చెప్తాను మీకు ఒక విషయం. నేను 28 ఏళ్ళ నుంచి థియేటర్ మేనేజర్ని, నా జడ్జిమెంట్ ఎప్పుడు పోలేదండి అన్నాడు. సార్ మీరు అయినా మారాలి, ఆడియన్స్ మేబీ మారి ఉంటారు, మీరు నేను అందరం అప్పుడు మన ఇండస్ట్రీ అప్డేట్ అవ్వలేదేమో అన్న. ఆయన మీరు ఉండండి సార్ అని మాకు కొబ్బరి నీళ్ళు అవి తెప్పించి కూర్చోబెట్టి ఆయన రూమ్లో ఫ్యాన్ వేసి ఆయన అలా అటు ఇటు థియేటర్లోకి వెళ్ళి వస్తూ 12:03 అప్పుడు మమ్మల్ని ఇద్దరిని తీసుకెళ్తే మేము నుంచుని డోర్ల దగ్గర నుంచుని చూస్తే వేణుమాధవ సాంగ్ వస్తుంది. థియేటర్ అంతా సైలెంట్గా ఉన్నారు, పిన్ డ్రాప్ సైలెన్స్. అలా పాట అయిపోయి కొంచెం సేపు కొన్ని సీన్లు అయ్యాక వేసంకాలం వెన్నెల్లో సాంగ్ వచ్చింది. అది కూడా అందరూ హ్యాపీగా చూస్తూ ఉన్నారు, బట్ ఏమి రియాక్షన్ లేవు, నెగిటివ్ కామెంట్స్ లేవు, సైలెంట్గా కామ్గా. దీనివల్ల ఏం తెలుస్తుందో నాకు అర్థం అవ్వలే. ఏం తెలియదు, అస్సలు తెలియదు. ఆయన ఒక గోల్డెన్ వర్డ్ చెప్పాడు. చెప్పండి సార్. సినిమా నిజంగా డిజాస్టర్ అయితే సమ్మర్లో
తలుపులు కూడా తీసిన థియేటర్లో శ్రేయ వేణుమాధవ అనగానే లేచి వెళ్ళిపోవాలి సార్ సిగరెట్ దాటానికి. అవకాశం ఉంది సమంగా కనబడిన స్క్రీను. అంటే ఎమోషనల్గా పీపుల్ వర్ సో కనెక్టెడ్. ఒకడు కూడా ఓ అని అరవలేదు. ఆవలింతలు అనడాలు బయటికి వెళ్ళడానికి వెళ్ళిపోతూ ఉంటారు. సినిమా నచ్చకపోతే ఫస్ట్ పని ఏంటంటే పాట రాగానే బయటకు పోవటం. అవును, అది పాట తప్పు కాదని నమ్ముతాను నేను. ఆ ముందర చూసిన సినిమా రెస్ట్లెస్ చేసేస్తే అప్పుడు బయటకు వెళ్ళే అవకాశం కోసం చూస్తే ఆ అవకాశాన్ని పాటిస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతారు. ఒక్కడు కదలలేదు, ఒక్కడు అరవలేదు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. బీసీ సెంటర్ సార్ అది, సింగిల్ స్క్రీన్ థియేటర్ గుంటూరు టౌన్. అలాంటప్పుడు వేణుమాధవ్ అలాంటి క్లాసికల్ బిట్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళిపోవచ్చు. మోర్ లైక్లీ ఛాన్సెస్ అయినా కామ్గా చూశారు. ఎవడు కదలలేదు సీట్లోంచి. ఒక్కపోత మధ్యాహ్నం మ్యాట్ని. ఈ సినిమా మీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా అనుకోనిండి సార్, ఇది హిట్ సినిమా అండి అన్నాడు. అని ఒకవేళ వేణుమాధవ పాట ఆడియోలోనే హిట్ కాబట్టి కూర్చున్నారని మీరు అనుకుంటారేమో. అప్పుడు వేసంకాలం వెన్నెల్లాగా సాంగ్కి వెళ్ళిపోతారు సార్. ఇంకా సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నాగార్జున శ్రేయ లవ్లో పడ్డారో వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కోసమే వెయిట్ చేస్తున్నారు. కథ అదే ఎండింగ్. ఆ తర్వాత మీరు ఏం చెప్తారో అనవసరం. ఎప్పుడైతే ఆ పాట పడిందో లేచి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్. లేదా ఆ పాట చూడంగానే ఇంకా క్లైమాక్స్ చూడక్కర్లేదు. వన్స్ వాళ్ళు లవ్లో పడిపోతే చూడక్కర్లేదు. అవును, సినిమా నచ్చితేనే ప్రేక్షకుడు థియేటర్లో కూర్చుంటాడండి అన్నాడు. గోల్డ్ సార్ అది, గోల్డ్. నచ్చకపోతే వాడిని ఎవ్వడు ఆపలేడు. వాడి టైము వాడి మనీ మనకంటే వాల్యుబుల్. కరెక్ట్. ఎవడు ఆపగలడు థియేటర్లో? ఒకసారి లోపలికి వచ్చే వరకే ఈవెన్ థియేటర్ వాళ్ళకన్నా రైట్స్. కరెక్ట్. బయటికి వెళ్తానంటే కట్టేసి కూర్చోబెట్టలేరు కదా, నువ్వు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూర్చో. అంటే నాకు ఇది ఎంతవరకు బిలీవ్ చేయాలో తెలియదు, కానీ మంచిగా అనిపించింటుంది మీకు. పాజిటివ్ సైడ్. అక్కడి నుంచి వచ్చి సరే ధైర్యంగా ఉండొచ్చు అని కొంచెం వివేక్కి కూడా నమ్మకం వచ్చింది. అప్పటిదాకా తనే ఫోన్లన్నీ అటెండ్ అవుతూ ఉన్నాడు. ఇంటర్వెల్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఓటమిని ఒప్పుకో గొప్పవాడు అవుతావని ముఖేష్ ఋషి నాగార్జునకి. నాతో పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టరు నాకు ఫోన్ చేశాడు ఇంటర్వెల్లో, సినిమా చూస్తున్నానండి. ఆ సినిమాకి పని చేయలే. ఓకే. తర్వాత తను ఎంఎస్ రాజు గారి దగ్గర కంటిన్యూ అయ్యాడు. సినిమా చూస్తున్నాను, మీ ఇంటర్వెల్ డైలాగ్ మీకే అప్లికబుల్, ఓటమి ఒప్పుకోండి గొప్ప వాళ్ళు అవుతారు అన్నాడు. అమ్మా నాకు పెద్ద పంచి పడిపోయింది. నాకు బాగా ఫ్రెండ్ తను. పెద్ద పంచి పడిపోయింది అని అనుకున్నాను. బట్ లక్కీగా ఏమైందంటే ఆ తర్వాత మేము ఏలూరుకి వెళ్ళాము, చిన్న తిరుపతికి వెళ్ళాము, తలనీళ్ళాలు ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి వచ్చేసాక సెకండ్ వీక్ ఫ్లాప్, థర్డ్ వీక్ ఫ్లాప్, ఫోర్త్ వీక్ యావరేజ్. ఫస్ట్ వీక్లోనే మేము వచ్చిన వెంటనే మా మదరు ఒక లేడీ ఆస్ట్రాలజీ, చాలా రేర్ అప్పట్లో లేడీస్ ఆస్ట్రాలజీలో అంతా. నమ్మాలో నమ్మకూడదా అన్నది నేను ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతమే, మనకి జరిగిన మిరకిల్సే మనం మాట్లాడు. ఆవిడ ఎవరో తెలుసండి, విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, కవి సామ్రాజ్యంలో. ఆయన కోడలు ఆవిడ, అంటే కొడుకు వైఫ్. ఓ మై గాడ్. ఆవిడ మా మదర్కి బాగా క్లోజు, ఆనంద్ నగర్ కాలనీలో. ఆవిడకి నా జాతకం మా అమ్మగారు నాకు చెప్పకుండా చూపిస్తే ఒకసారి మీ అబ్బాయిని తీసుకురండి అన్నారు. సరే నేను వెళ్తే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు, ఏమంటే ఇప్పటి నుంచి నెలల తర్వాత నువ్వు ఏదైనా ఒక సినిమా రిలీజ్ చేయగలవా, సూపర్ హిట్ అవుతుంది అన్నారు ఆవిడ. అంటే రిలీజ్ అయిన సినిమా దిక్కులేదు, నెలలలో ఇంకా సినిమా తీసి దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి అది హిట్ అవుతుందంటే నన్ను కొడతారు. అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ప్రాజెక్ట్ సెట్ చేయడానికి ఏడాది పడుతుంది హిట్లో ఉంటే, ఫ్లాప్ లో ఉంటే 2-3 ఏళ్ళు పడుతుంది. ఈ సినిమాకి ఏంటి తప్పు జరిగింది, దీనికి ఏదైనా చేయాలంటే ఏం చేస్తాము, ఇది ఇప్పుడు నీ టైము, మీ కాంబినేషన్ టైము, దీనికి మనం ఏం చేయలేము. సరే తర్వాత సినిమా బాగా రాసుకో, బట్ 1 month తర్వాత నీకు ఒక గొప్ప శుభవార్తలు విని సక్సెస్ఫుల్గా ఉండేది నీ జాతకంలో ఇండికేషన్ ఉందండి ఆవిడ. నాగార్జున ఫోర్త్ వీక్, ఇది ఫస్ట్ వీక్ మేము వచ్చేసాక చిన్న అక్కడ చెప్తున్నారా? ఓకే ఓకే. నాగార్జున గారు ఆవిడ ఇంట్లో ఉండగా ఫోన్ చేశారు. నేను మా హీరో ఫోన్ చేస్తున్నారు, తిడతారు, బఠిండ బూతులు తిడతారు, మీ ఎదురుగున్నా మా అమ్మ ఎదురుగా మాట్లాడలేను, బయటికి వెళ్ళి మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకెళ్తే సర్ప్రైజింగ్లీ ఆయన పెద్ద, నాకు ఎందుకు ఆయన అంటే ఇష్టం, ఈ ఇన్సిడెంట్ ఇంకా ఎక్కువ. ఓకే. ఏంటి ఆదిత్య, సినిమా టాక్ విని ఆ రివ్యూస్ విని చాలా బ్యాడ్గా ఉందని నువ్వేమన్నా డిసప్పాయింట్ అవుతున్నావా? ట్రస్ట్ మీ, నేను ఇందాకే శివప్రసాద్ రెడ్డి గారికి చెప్పాను, మీరేం వర్రీ అవ్వకండి, ఈ సినిమా రెడీమేడ్గా ఎక్కేసే సినిమా కాదు, స్లో పాయిజన్ లాగా ఎక్కే సినిమా, ఇది సూపర్ హిట్ అవుతుంది,
సో మీరు లాస్ అనుకోకండి, థియేటర్స్ అన్ని హోల్డ్ చేయండి ఒక 1 month అని చెప్పాను అన్నాడు ఆయన. ఆయన వెకేషన్ లో ఉండి ఉంటాయి సార్. నాకు ఇంకా ఈవిడ చెప్పింది ఆయన కనెక్ట్ ద డాట్స్. నేను లోపలికి వచ్చి మీ జాతకం ఏ ముహూర్తం అని చెప్పారు కరెక్ట్ నుండి ఈ సినిమా 4వ వారం కూడా ఎత్తేయకుండా థియేటర్లో ఉంచబోతున్నారు. సో అలా ఉంటే మీరు చెప్పింది నిజమా కాదా నాకు 4th week తెలుస్తుంది. ఓకే, అప్పుడు కలుస్తా అని చెప్పి వచ్చేసి వాళ్ళు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మనం తింగరతనాలను యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మీరు వాళ్ళ ఫ్యూచర్ చెప్తారని వచ్చారు. అది శివప్రసాద్ రెడ్డి గారు హీరో కోసం హోల్డ్ చేశారు అని. ఆ సినిమా ఎక్కింది ఎలా, నాకు మొన్న ఎక్కడో కలిసినప్పుడు మా ఫోన్లో ఉన్న శ్రవంతి రవికిషోర్ గారు ఉత్తరాంధ్రలో రికార్డులు కూడా కొల్లగొట్టింది. ఇది టాగూరు, ఇంద్ర, సింహాద్రి రికార్డులు కూడా నన్ను బీట్ చేసి చాలా కాలం పాటు నెంబర్ 1 కింద ఉండేది. లాంగ్ రన్ లో 175 days టచ్ అయింది సార్. అంటే గోపాలపట్నం లాంటి చిన్న థియేటర్లో ఉత్తరాంధ్రలో అది ఓన్ రిలీజ్ కామాక్షి వాళ్ళది. చాలా సంవత్సరాలు. నాగార్జున గారికి అయితే ఇప్పటికీ కెరీర్ బెస్ట్. వేరే సినిమాలతో పోలిస్తే కూడా ఎక్కువ సంవత్సరాలు ఉత్తరాంధ్రలో నెంబర్ 1 కలెక్షన్స్ నేనున్నాను. ఏది ఆఫ్టర్ 4th week అంటే ఒక సినిమా ఎప్పుడు పట్టుకుంటుందో తెలియదు. అప్పటికి ఛాన్స్ ఉండింది సార్, ఇప్పుడు అసలు ఏం లేదు. అంత సూపర్ హిట్ అయ్యి శివప్రసాద్ రెడ్డి గారి పాత డెట్స్ అన్ని క్లియర్ అయ్యి ఆయనకి టేబుల్ ప్రాఫిట్లు వచ్చి మళ్ళీ సినిమా 7 సినిమాలు నీతోనే తీస్తానని ఆయన ప్రామిస్ చేసి, అంటే ఒక సినిమా ఆడితే ఇచ్చే జోష్ నన్ను ఎంఎస్ రాజు గారు ఆఫీసుకు పిలిచి, మనసంతా నువ్వే హిట్ వల్ల నువ్వు ఇండస్ట్రీలో లేవు, నేనున్నాను హిట్ వల్ల ఇండస్ట్రీలో ఉన్నావు నువ్వు అన్నాడు ఆయన. ఆయన అంత మంచి కాంప్లిమెంట్. అంటే ఈ సినిమా తేడా కొడితే ఒక సినిమా హిట్ మీద ఎక్కువ కాలం బండ్లు ఆగలేవు. కరెక్ట్. ఇంకొక హిట్ నీకు సపోర్ట్ చేయకపోతే నీ టాలెంట్ బయటకు రాదు, ఫ్లూక్ అనుకుంటా, అది ఫ్లూక్ అవుతుంది. సచ్ ఎ బిగ్ ప్రొడ్యూసర్ ఆయన పర్ఫెక్ట్ లాజికల్ థింకింగ్ లో. ఆయన యూజువల్ గా నా వల్లే నువ్వు వచ్చేవనేటట్టుగా ఉంటారు, కానీ ఆయన అసలు అవన్నీ చాలా చిన్న విషయాలు. ఆయనకి చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఆయనకి సినిమా తప్ప ఇంకో పిచ్చి లేదండి పాపం. గ్రేట్ మ్యాన్ సార్ ఆయన. అది ఎక్కువ అయితే ఫ్లాప్, కంట్రోల్లో ఉంటే హిట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. పౌర్ణమి ఇలాంటివి ఇంకా మరీ ఎక్కువ అయిపోయినప్పుడు కంట్రోల్ తప్పితేనే తప్ప. కరెక్ట్. ఆయన ప్యాషన్లో అసలు ఏం తేడా లేదు. ఓకే, నేనున్నాను సినిమాలో వేణుమాధవ పాట సూపర్ హిట్ ఆడియోలో, కానీ వీడియోకి వచ్చేటప్పటికి అక్కడ మీరు పాటతో పాటు ఫైట్ కూడా మిక్స్ చేశారు. అది సాహసమనే చెప్పాలి, ఎందుకంటే అది ఆల్రెడీ హిట్ పాట, దాన్ని టచ్ చేస్తే పోద్దేమోరా అందరూ వెయిట్ చేస్తుంటారు అని ఒక టెన్షన్ ఉంటుంది. చాలా రిస్కీగా మీరు అందులో పాట అద్భుత శాస్త్రి గారి రచన ఓ రేంజ్, అక్కడ ఫైట్ పెట్టారు. ఫైట్ పెట్టాక ఏం చేశారు, ఇంటర్లూడ్స్ అన్నీ చేంజ్ చేశారు. ఎందుకంటే ఆడియోలో ఉండే ఇంటర్లూడ్ వేరు, ఇక్కడ ఫైట్కి ఇలాంటివి వస్తున్నాయి, అక్కడేమో అవి లేవు. ఇదేంటి సార్, ఇక్కడ థియేటర్ రికార్డింగ్కి మళ్ళీ ఇంకోసారి రీ రికార్డింగ్ చేశారా సార్? కాదు, యాక్చువల్గా ఏమైందంటే ఆ క్రెడిట్ అబ్సల్యూట్గా కీరవాణి గారికి 100% ఇవ్వాలి. మేము రాసుకున్న స్క్రీన్ ప్లేలో మా పర్చు బ్రదర్స్ ఓకే చేసిన, వాళ్ళు రాసిచ్చిన డైలాగ్ వర్షన్లో ఆ పాట అయ్యి ట్రోఫీ తీసుకుని బయటకు వస్తుంటే ఫైటు శ్రేయాతో ఒక చేజు ఒక ఫైటు. ఈ పాట కంపోజింగ్కి మెడ్రాస్కి నేను కీరవాణి గారు కలిసి వెళ్ళాము. ఓకే, ఫ్లైట్లో ఆయన కథ చెప్పమని అడిగారు. సిచ్యువేషన్ ఒకటే కాకుండా కథ మొత్తం కీరవాణి గారికి చాలా బ్యూటిఫుల్ సెన్స్ ఉంది, స్టోరీ సెన్స్. అచ్చా, చాలా తక్కువ మంది, అంటే ఆయనతో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు, ఇండస్ట్రీలో తెలిసే అవకాశం తక్కువ. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత పాపులరో ఆయన కథకుడుగా రచయితగా అంతకంటే మోర్ ఇంటలెక్చువల్ అని నమ్ముతా. ఆయన అది అంతకంటే మోర్ చేసి కెరీర్గా దాన్ని పర్ఫెక్ట్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్కి లిమిటేషన్స్ ఉన్నాయి. అవును, ఎవరో డైరెక్టరో ప్రొడ్యూసరో రైటరో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఇస్తే చేయటం, బట్ రచయితకి బౌండరీస్ లేవు. ఆయన ఆ విషయంలో చాలా గ్రేట్ ఇంటలెక్చువల్. ఆయన అంత చదువుకున్నారు, అంతమందితో ఆయనకి సాన్నిధ్యం ఉంది, గొప్ప గొప్ప స్కాలర్స్ తోటి. సో ఆయన హీ గ్రాప్స్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎవ్రీవేర్ పాసిబుల్. ఆయన నాతో ఒక మంచి క్వశ్చన్ అడిగారు, ఏమండి ఎవరో కొత్త హీరో అయితే శ్రేయ లాంటి హీరోయిన్ పాట పాడుతుంటే ఆడియన్స్లో కూర్చుని ఉన్నాడు, పాట అయిపోయాక అందరితో పాటు జూనియర్స్తో కలిసి చప్పట్లు కొట్టాడు. నాగార్జున లాంటి స్టారు
ఒక 4.5 నిమిషాలు పాట అయ్యే వరకు తెర మీద కనబడుతూ ఇనాక్టివ్గా ఉంటే అది హీరో ఇమేజ్ని బ్యాలెన్స్ చేయదు. అతను అతని ఆప్షన్స్లో జరగాలి. అతని ఆప్షన్స్లో జరగడానికి మీ కథ సహకరించదు. ఎందుకంటే అతనే తీసుకొచ్చి ప్రైజ్ గెలిచేటట్టు చేశాడు అన్న కథ పోతుంది. అవును. ఆ అమ్మాయి షీ విన్స్ ఆన్ హర్ ఓన్ అని వస్తే నాగార్జున వాల్యూ పోతుంది, క్యారెక్టర్ వాల్యూ పోతుంది. అవును. కానీ అతను ఉండి ఇనాక్టివ్గా ఉంటే ఒక హీరోయిజంకి మచ్చ. నాగేంద్రరావు గారు లాంటి పెద్ద కమర్షియల్ దర్శకులు ఇలాంటి పనులు చేయరు. ఆ అమ్మాయి స్టేజ్ మీద పాడుతుంటే ఇతను అలా ప్రేక్షక పాత్ర వహించితే వాడు హీరో కాదు. సో అది ఇమేజ్ ఉన్న హీరోలతోటి ఇలాంటివి చేయకూడదు. అంటే దీన్ని ఇప్పుడు ఎలా మారుస్తాము? వెళ్తున్నదే ఆ సాంగ్ రికార్డింగ్కి 11th hour. సో ఇప్పుడు సిచ్యువేషన్ మార్చాలంటే మళ్ళీ నేను పర్చూర్ బ్రదర్స్ కూర్చోవాలా, శివప్రసాద్ రెడ్డి గారిని ఒప్పించాలా, నాగార్జున గారిని ఒప్పించాలా. అందరం ఓకే చేసేసి ఇగ్నోర్ చేసిన పాయింట్ ఆయన రైస్ చేశారు లాస్ట్ మినిట్లో. సరే అని వెళ్ళిపోయి మెడ్రాస్కి వెళ్ళాక ఆయన నా పార్టీ ఇంటి నుంచే భోజనం ఆయనతో పాటు తెప్పించి ఆయన చాలా బాగా చూసుకుంటారు. కిరణ్ గారైనా, రాజమౌళి గారి ఫ్యామిలీ అయినా, విజయేంద్ర ప్రసాద్ గారైనా మంచి హాస్పిటాలిటీ ఉంటుంది. వాళ్ళతో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది. అలా నాకేమో మైండ్ కొట్టేస్తుంది. నేను పర్చూర్ వెంకటేశ్వర గారికి ఫోన్ చేసి ఇలా అన్నారండి అంటే ఆయన గోపాలకృష్ణ గారిని కనెక్ట్ చేసి వాళ్ళిద్దరూ కలిసి అది సూపర్ థాట్, ఓ పని చేయి, ఆ ఫైట్ని ముందుకు తెచ్చేసి సరిగ్గా థియేటర్లోకి వెళ్తుంటే విలన్ కనపడ్డాడు, విలన్ వెనకాల హీరో పడ్డాడు, కాంపిటీషన్ వెనకాల ప్రైజ్ వెనకాల ఆ అమ్మాయి పడింది. విలన్ ని కొట్టే టైంకి ఆ అమ్మాయి ప్రైజ్ సూపర్ డాట్స్ రెండు ఒక్కసారి పెట్టి ఆ తర్వాత నుంచి లవ్ స్టోరీలోకి వెళ్ళిపోదాము. ఆ తర్వాత ఇంకా ఫైట్ అవసరం లేదు, 2 డబుల్ ఫైట్లు అక్కర్లేదు. కరెక్ట్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే పాటలో ఫైట్ ఎలా కొడతారు. అది అంటే పైగా హిట్ అయిన పాట, ఇష్టమైన హీరో కనబడలేదన్న టెన్షన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ఇస్తాను. ఆ టెన్స్డ్ మ్యూజిక్ లో సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఫైట్ ఎఫెక్ట్స్ యాడ్ చేసి సినిమాలో పెడదాం. సో ఆడియోకి ఆ మ్యూజిక్ ఉంటుంది, సినిమాకి విత్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పంచ్లు విత్ ఎఫెక్ట్స్ చేంజ్ ఉంది సార్. టెన్షన్ ఇది కూడా ఉంది ఇంటర్లూడ్లు అని ఆయన డిజైన్ చేశారు. ఇంకా పాట ఆయనకి నచ్చింది, ఆ చేంజ్ నచ్చి అంటే వెంటనే స్పందిస్తే ఒక టెక్నీషియన్ కి, ఒక సీనియర్ లెజెండరీ టెక్నీషియన్, ఆయన ఐడియాని నేను ధైర్యంగా తీసుకుని ముందరికి వెళ్తున్నాను అనేసరికి ఆయనకు కూడా ఒక జోష్ వచ్చి ఇంకా బాగా కన్సీవ్ చేసేసారు. ఒక హీరో పాటగా బతికిచ్చింది కిరణ్ గారు, లేకపోతే ఒక హీరోయిన్ పాట. అది స్టిల్ ఇట్ ఈస్ ఎ హిట్. కానీ సూపర్ హిట్కి ఆ చిన్న గీత. కరెక్ట్. ఈ సినిమాలో ఇంకొక సాహసం కూడా, ఇంకో చిన్న సాహసం ఉంది సార్. ఏంటంటే యూజువల్గా హీరోయిన్స్ని అలా పిలిపించరు, మీరేమో ఆర్తి అగర్వాల్ గారిని సిలిండర్ అని పిలిపించారు. యాక్చువల్గా పాపం అమ్మాయి అప్పుడు ఎందుకు ప్రాబ్లం వల్ల కొంచెం లావ్ అయిపోయింది. సెట్లో నడుస్తుంటే ఒక లైట్ మ్యాన్ అన్నాడు. అంటే గబుక్కుని అమ్మని రేపు జనం కూడా ఇలా అనుకుంటారేమో అని సరదాగా యాడ్ చేసాం. ఓకే, అంటే అందరికి నవ్వారు, ఆ అమ్మాయి కూడా ఎంజాయ్ చేసింది. కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ బాగా ఫీల్ అయ్యారు. పాప ఆయన నాకు చాలా క్లోజ్, మా అబ్బాయి అని, నువ్వు ఈ మాట అనుకుని ఉండాల్సింది. మీ ఎదురుగుండానే మీకు మీ అమ్మాయికి అందరికి సిలిండర్ ఇస్ నాట్ ఏ తెలుగు వర్డ్, మిమ్మల్ని చీట్ చేయడానికి ఇంగ్లీష్లోనే. బట్ నేను జెన్యున్గా అపాలజీస్ చెప్పాను, కాకపోతే అది ఇంటెన్షనల్గా చేయలేవు. పబ్లిక్ ఒపీనియన్ ఇలా ఉన్నప్పుడు జనరల్గా మనకి సినిమాల్లో మాకు మనం ఎలా అలవాటు పడతామంటే, ఇప్పుడు లైట్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళు హాయిగా వాళ్ళకి సినిమా తాలూకు రిస్క్ ఫ్యాక్టర్ కానీ ఏమీ ఉండదు. మనం ఒక కామెడీ సీన్ తీస్తే నవ్వుతారు, ఒక ఎమోషనల్ సీన్ తీస్తే కనెక్ట్ అవుతారు, ఒక యాక్షన్ సీన్ తీస్తే ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్. కానీ స్టిల్ వాళ్ళు అలా లైట్లు పట్టుకొని వాళ్ళు సినిమాని చూస్తూ ఉంటారు, ఫస్ట్ హ్యాండ్ ప్రేక్షకులు, ఏమి ఇన్వాల్వ్మెంట్ లేకుండా. సో వాళ్ళ జడ్జిమెంట్కి ఒక వాల్యూ ఇస్తుంది ఇండస్ట్రీ. ఎందుకంటే అది బీసీ సెంటర్లలో ఈ జడ్జిమెంటే ఎక్కువ పే చేసిన సందర్భాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. సో ఎప్పుడైతే అమ్మాయి అలా నడిచెళ్తుంటే అతను అన్నాడు, అది ప్రేక్షకాభిప్రాయంగా పరిగణించాను. అది మీరే విన్నారా డైరెక్ట్ గా? నేను స్ట్రైట్ గా విన్నాను. విని ఇది ఇంపార్ట్ చేద్దాం. అమ్మాయి మొదటి సినిమాకి చాలా బాగుండేది, ఇప్పుడు సిలిండర్ లా తయారైందని ఇంకోటి చెప్తున్నాడు. అది మీరు వినేసి అరే ఇదే జనాలు అనుకుంటారేమో అని ముందు పెట్టేశాం. వల్ల మన ఐడియా ఇచ్చినట్టు అయింది. కానీ ఆవిడ ఒప్పుకోవడం, అది ఇప్పుడైతే సార్ బాడీ షేమింగ్ అని అదని ఇదని చాలా అవుద్ది సార్. అంటే ఎవరు గొడవలు అవుతాయి, యాక్చువల్గా తప్పే.
100% నా తప్పే, లేకపోతే నేను అపాలజీస్ చెప్పను కదా. అవును, కరెక్ట్. ఆయన వాళ్ళ ఫాదర్కి ఆ అమ్మాయికి వాళ్ళ అగ్రిమెంట్లోనే జరిగింది కదా సార్, వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు ఆ డైలాగ్ ఆమె 2 సార్లు రిపీట్ చేస్తుంది. కోపంగా నేను సిలిండర్లో ఉన్నానా అని వెళ్ళి గబగబా అది బంగు తాగేస్తుంది. కరెక్ట్. సో సాంగ్ లీడ్ లాగా ఒక జోక్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఆ పర్పస్ సర్వ్ అయింది, కానీ పర్సనల్గా తీసుకుంటే తప్పే. అలా నేను చేయకుండా కూడా ఉండొచ్చు యాక్చువల్లీ. అంత వెంటనే నేను స్పందించి పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఆ తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీతో నాకు ఇంకా ఎక్కువ బాండింగే ఉండింది, కానీ తగ్గలే. అవునా? నేను ఆమె డేట్స్ వల్ల మిస్ అయింది ఏంటంటే, క్లైమాక్స్లో ఆమె శ్రీయా హాస్పిటల్లో ఉన్నప్పుడు నాగార్జున గారు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య లవ్ స్టోరీ తోటి ఫినిష్ చేసేసా. ఈ అమ్మాయిని ఒక రియాక్షన్ అంటే అంత త్యాగం చేసి, తన ప్రేమను కూడా త్యాగం చేసి వాళ్ళిద్దరు కలవటానికి కారణమైన అమ్మాయి ప్రజెన్స్ని వదిలేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ షూటింగ్ నేను 3-4 రోజులు చేశా. అబ్బా. షార్ట్లు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ షార్ట్ ఆర్తి అగర్వాల్ ఉన్న డేట్లో మిస్ అయిపోయారు. కానీ ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ అడిగాడు, నువ్వు మా అమ్మాయి క్యారెక్టర్ని ఎందుకు కిల్ చేసావు, వాళ్ళిద్దరు కలిసారు బాగానే ఉంది, అది మాకు కథ చెప్పినప్పుడే తెలుసు, మా అమ్మాయికి ఒక రియాక్షన్ కూడా తీయలేకపోయావు నువ్వు అన్నాడు ఆయన. వ్యాలిడ్ క్వశ్చన్ కదా సార్? వ్యాలిడ్. నేను అది తెలిసి చేసిన మిస్టేక్. ఆ డేట్లో తీయలేకపోయాను. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడికో ఫారెన్కి వేరే సినిమాకి సాంగ్స్గా దేనికి వెళ్ళిపోయింది. ఇంకా అప్పటిదాకా వెయిట్ చేసి ఆ సీన్ని మళ్ళీ తీయలేకపోతాం. ఎందుకంటే ఇంకా ఒకసారి బడ్జెట్స్ పెద్ద స్టార్లతో ఉన్నప్పుడు ఎవ్రీడే కౌంట్స్. కొన్నిసార్లు అలా మిస్ అయినవి తప్పులు ఉంటాయి. ఇప్పటికీ అది అన్ని వీలైనంత వరకు అది జరగకుండా చూసేస్తుంటాము. కొన్ని ఏమీ చేయలేక వదిలేస్తాం. ఇందాక మీరు అన్నారు కదా సార్, ఇది హీరో పరమైన సినిమా అవ్వాలి లేకపోతే లేడీ ఓరియంటెడ్ అవుతుంది అని. బాస్ ఫిలింలో కూడా బాస్ అని సినిమా టైటిల్ పెట్టారు. బాస్ అంటే ఇంకా నాగార్జున గారే కదా మాకు అనుకున్నాం, కానీ కింద బాస్ ఐ లవ్ యూ అని ఉంది. అది బాస్ ఐ లవ్ యూ అవుతుంది కదా, అప్పుడైతే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా అవుతుంది కదా అని అనిపించింది. సినిమా స్టార్టింగ్లో ఓపెనింగ్లోనే తనికెళ్ళ భరణి గారు ఏదో ప్యాకలు ఇలా కొడుతుంటారు, లోపల పురుటి నొప్పులతో వైఫ్ ఉంటుంది, ఇలా ఓ ప్యాక పైకి ఎత్తారు, అది క్వీన్, పాప ఏడుస్తుంది అంటే పాప పుట్టింది ఇక్కడ క్వీన్ వచ్చింది అని ఆయన కింద పడేస్తాడు ఆయన. సో పాప పుట్టడం ఆయనకి ఇష్టం లేదు. కథ ఇందాక మీరే అన్నారు, కథ ఎక్కడ మొదలెట్టారు మీరు? నేనున్నాను బాయ్ దగ్గర నుంచి వాడు చిన్నప్పటి నుంచి మొదలెడితే అది సినిమా హీరో కథ అవుతుంది అన్నారు. కానీ బాస్ ఐ లవ్ యూకి వచ్చేటప్పటికి ఏమైంది? మీరు ఎక్కడి నుంచి ఎత్తుకున్నారు సినిమా? హీరోయిన్ ఎత్తుకున్నారు స్కూల్లో. అసలు ఇది కదా అమ్మాయి సినిమా. అవును, బాస్ కూడా రామదాసు ప్యారలల్గా నాగార్జున గారు మళ్ళీ కామాక్షి మూవీస్కి డేట్లు ఇచ్చి ఒక పవర్ఫుల్ ఆత్మాభిమానం గల అమ్మాయి, ఒక సెక్రటరీ ప్రేమ్ నగర్ లాగా ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఒకటి చేయమంటే మేము 2 weeks నోటీస్ అని సినిమా చూసి, సెక్రటరీ కథే అది, 2 weeks నోటీస్. సో సెక్రటరీ లాంటి ఎమోషన్స్ నాగార్జున గారు లాంటి హీరో, ఒక అమ్మాయి ప్రధానమైన కథ అనే హీరోయే చెప్పినప్పుడు దాన్ని మేము రైటర్స్తో కూర్చొని వర్క్ చేసాం. అది అయితే తెలుసు అనమాట, తెలిసి చేసాము. అమ్మాయి బాస్ ఐ లవ్ యూ అని టైటిల్ అందుకు పెట్టలేదు, దానికి వేరే రీజన్ ఉంది. దాని నథింగ్ టు డూ విత్ అంటే సీన్ కూడా ఉంటుంది సార్, పిలుస్తుంది వెనక తిరిగి ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ కలిపారా మైండ్ వాయిస్ కరెక్ట్ టైటిల్ కోసం. అయితే టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పుడు బాస్ టైటిల్ మాకు లేదు. హిందీ, తెలుగు, తమిళ్ అన్ని భాషల్లోనూ ఒక హిందీ ప్రొడక్షన్ హౌస్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేసేసింది షారుఖ్ ఖాన్ సినిమాకి, ఏదో సినిమాకి. అప్పుడు ఏంటంటే 10 ఏళ్ల వరకు ఆ టైటిల్ ఇవ్వకూడదు. సో రిజిస్ట్రేషన్ కోసం ఇప్పుడు మనకి మహేష్ కత్తి, మహేష్ కలేజా, కత్తి కళ్యాణ్ రామ్ కత్తి, అవును, ఇవన్నీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్. బాస్ కి ఐ లవ్ యూ అని పెడితే పాస్ అయింది. బాస్ ఐ లవ్ యూ అంటే పాస్ అయింది. మీరు టైటిల్ చేసేటప్పుడు కూడా బాస్ అని పడి దాని తర్వాత మళ్ళీ ఐ లవ్ యూ అని అలా చేశారు. ఎందుకు కొద్దిగా కన్ఫ్యూజన్ లో చేశారా, లేక ఒక ఐడియాని ముందుగా అనుకొని తర్వాత కన్ఫ్యూజ్ చేసి కిచిడి అదే నేను అనుకోలేదు, ఏదో సఫర్ అవుతున్నారు ఇక్కడ, క్లియర్ గా లేదనిపించింది. కానీ తప్పదు. యాక్చువల్గా సినిమా కూడా కిచిడి అయిపోయింది. ఎందుకంటే రామదాస్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వకపోతే ఒరిజినల్ బాస్ సెకండ్ హాఫ్ మేము ఇప్పుడు సినిమాలో ఉన్నది కాదు. అందుకే సార్ కొంచెం అటు వెళ్తుంది అది, అసలు నాకే అర్థం కాకుండా టు సేవ్ ద స్కిన్ కొన్ని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది సార్, చాలా బాగుంది. అంటే నేను థియేటర్లో ఇంటర్వెల్ ఒక ఫ్లోలో తీసేసాను. అందరూ టాక్ 175 days బ్లాక్ బస్టర్ హిట్, అసలు మామూలుగా ఉంటుంది. నాగార్జున క్యారెక్టర్, నయనతార క్యారెక్టర్ నిజంగా బాగున్నాయి సార్, అయ్యి భలే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం కచ్చం. సెకండ్ హాఫ్ అంటే అబ్రప్ట్గా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కథను చేంజ్ చేసుకుంటూ వెళ్ళటం తాలూకు నష్టాల్లో బాస్ ఇరుక్కుంది.
ఇప్పటికీ యాజ్ ఇట్ ఈస్ మేము ఫస్ట్ హీరోని ఒప్పించిన సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ షూట్ చేస్తే ఈ రోజు రాసిస్తా పెద్ద హిట్ సినిమా. అవునా? మన్మధుడికి మాస్ వెర్షన్. అది కరెక్ట్ సార్. వీళ్ళు అక్కడ ప్యారిస్కి వెళ్తారు, ఇక్కడ వీళ్ళు మలేషియాకి వెళ్తారు. మాస్ వెర్షన్ ఇప్పటికీ అవుతుంది. మన్మధుడి సినిమాని ఒక అర్బన్ క్రౌడ్ టార్గెట్ కింద తీయకుండా ఆయన గెటప్ కూడా అలాగే మాస్ నేనున్నాను లాంటి మాస్ సినిమాగా చేస్తే స్టిల్ అది యాక్సెప్టబుల్. కరెక్ట్. కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక యారగెంట్ హీరో, అసలు అమ్మాయిని దగ్గర కూడా రానిడు, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న హీరోయిన్, ఎవరికైనా భయము. వాళ్ళిద్దరికి లవ్ స్టోరీ అనేది అసలు ఇంపాసిబుల్ టాస్క్. ఆ కాన్ఫ్లిక్ట్ మీద బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. అవును సార్. అయితే నేనున్నాను సక్సెస్లో భూపతి రాజా గారిని, పర్చూర్ బ్రదర్స్ని ఎంత వాళ్ళ కంట్రిబ్యూషన్, కీరవాణి గారు, ఈ ముగ్గురు టెక్నీషియన్లు లేకపోవటాన్ని బాస్లో బాగా మిస్ అయ్యాను. అదే సార్. నాకు కెమెరామెన్ సేమ్ శివ గారు. అందుకని కెమెరామెన్గా నాకేమీ ఇష్యూస్ లేవు. అందుకని నా క్లోజ్ ఫ్రెండ్ తను. ఆల్రెడీ మేము చేసాం శ్రీరాము, నేనున్నాను, మనసు మాట మీద 3 సినిమాలు చేసాం అప్పటికే. సో మా బాండింగ్లో ఏం తేడా లేదు. కానీ నేను మిస్ అయిన టెక్నీషియన్లు బాస్కి భూపతి రాజా ఫస్ట్, పర్చూర్ బ్రదర్స్, కీరవాణి గారు. ఇది ఉండుంటే బాస్ నేను ఒక బ్లాక్ బస్టర్ హిట్ చేస్తా. అవును సార్. ఒకసారి మరి టీం మెంబర్స్ తెలిసి అంటే ఫీల్డర్ లేకుండా మాటమంటే అది బాగా వెళ్ళిపోద్ది, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ఈ పర్టికులర్ సినిమాకి వెరీ రేర్గా జరిగేది ఏంటంటే, ఉంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు సార్. ఒకరు మ్యూజిక్, ఒకరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంటారు. దీనికి సంగీతం ఇద్దరు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనూప్ రూబెన్స్ గారు, మొత్తం 3 టెక్నీషియన్లు ఆన్ బోర్డ్ వచ్చారు. ఎందుకు సార్ అలా వెరైటీగా జరిగింది? ఆయన హ్యారీ ఆనంద్ గారు అంటే ఎవరు సార్? అయినా అంటే నాకు సింగపూర్ నుంచి ఓన్లీ మార్నింగ్ షో చూడటానికి విజయవాడకి వచ్చాడు. మనసంతా నువ్వే సినిమా హిస్టరీలో కాస్ట్లీయెస్ట్ టికెట్ అదే. శ్రీరామ్ సినిమాలో తీయని కలలను కనడమే తెలుసు పాట వింటే ఎలా ఉంటుంది తెలుసా సార్? ఇష్టమైన వాళ్ళని ఒక చలిరాత్రి ఒక దుప్పట్లో పట్టుకుని ఉన్నట్టు ఉంటుంది సార్ ఆ పాట. ఆర్పి పట్నాయక్ గారితో ఎనీ డే డిస్కషన్ బాగుంటుంది. స్టోరీ డిస్కషన్లప్పుడు ఆ రూమ్ ఎలా హీట్ ఎక్కుతుంది. పర్చూర్ బ్రదర్స్ ఇద్దరు ఉంటే మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు కనుక యూట్యూబ్ ఛానల్ కెమెరా పెట్టుంటే మామూలుగా మాట్లాడుకోరు అసలు వాళ్ళు. అసలు ప్యాడ్ లిస్ట్ సిరిగొట్టి మన సినిమా కోసం అన్నదమ్ములు అయింది. అదో సినిమా అవుతుంది, అన్నదమ్ముల సవాల్. ఈ సినిమా పోతుంది అని ప్రొడ్యూసర్కి చెప్పి తీసిన సినిమాలు ఉన్నాయి నాకు తెలిసి. అయ్యో, ఎంతోమంది యాక్టర్లు ఆడిషన్లు తీసుకుని ఉంటారు కానీ పాములు ఆడిషన్లు తీసుకున్నారంట కదా. 20 పాములు ఆడిషన్ చేశాం. ఈ పాముకి పగుంది కానీ విషం లేదు. అబ్బా, పాయింట్ ఆఫ్ టైంలో కళ్ళు చెమర్చేశారు. నాకు మీరు పక్కన హగ్ చేసుకుందాం అనిపించింది సార్. బెస్ట్ అవుట్ గాన్ స్టూడెంట్ ఆఫ్ సిద్ధార్థ కాలేజ్ అని చెప్పి మిస్టర్ సిద్ధార్థ అని బిరుదు ఇచ్చిన ఏకైక స్టూడెంట్ నేను. ఓ మై గాడ్. ఈ జనరేషన్ సినిమాల్లో అస్సలు ఒక అద్భుతం భైరవ్. మిర్రర్ రాక్షసి ఉంటుంది సార్, అద్దాన్ని చంపితే వాడు చచ్చిపోతాడు. అది ఆ సినిమా ఇన్స్పిరేషన్ కదా సార్? అది రీమా సేన్, అనిత, అంకిత, ప్రేమణి, ఐశ్వర్య రాయ్, ఓవరాల్గా చూసుకుంటే నాన్ తెలుగు పీపుల్ వీళ్ళందరూ లవ్ ఎమోషన్స్ అని బ్రహ్మాండంగా పండే. వీళ్ళందరిలోకి హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ ఎవరు సార్? కష్టపడ్డా వాళ్ళు కష్టపడిన వల్ల నేను సెల్ఫ్ ప్రొడక్షన్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది సార్? 3 సినిమాలు అట్లా 8 ఏళ్ళు పట్టింది ఆల్మోస్ట్. దాన్ని డట్స్ నుంచి బయటకు వచ్చి నేను మళ్ళీ క్రియేటివ్గా ఏదైనా ఆలోచించాలి. మెయిన్ రీజన్ ఫర్ యువర్ బౌన్స్ బ్యాక్ ఏది? మొదటిసారి పరిచయం అయిన వాడు బాడీ అప్పా సార్, మొహమాటంతో ఎంత ఇబ్బంది పడ్డారండి సార్ మీరు? మళ్ళీ ఒక సినిమా తీసే రోజుకి నేను ఇవాళ డైరెక్టర్ లాగా ఉండాలని నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు డివోషన్ని మించిన ఔషధం లేదని కనిపెట్టా. చిరంజీవి గారితో సినిమా అప్పుడు అనుకున్న జాన్ రండి సార్, కనీసం అదన్న ఫీల్ అవుతాం. అంటే ఆ కథ ఆయనకి చెప్పటమే ఒక ముదురు ఖుషి అండి అన్నాను. ఆయన నాతో కాకపోతే ఎవరితో అయినా పోతాడు అనుకున్నప్పుడు నేను బెటర్. ఆఫ్టర్ బాహుబలి వెన్ ద మార్కెట్ బికేమ్ గ్లోబల్, ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తున్నది ఒక ఎక్స్ట్రాడినరీ యజ్ఞం. కొంతమంది
డైరెక్టర్కి ఏం తెలియదని ప్రొడ్యూసర్కి ప్రూవ్ చేయడానికి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడతారు, ప్రొడ్యూసర్ లేనప్పుడు ఏమీ మాట్లాడరు. వాళ్ళతో మనం సినిమా తీయలేం. సినిమాలు తీస్తున్న ప్రేక్షకుడే దర్శకుడు. మీరు నేషనల్ అవార్డ్స్ జ్యూరీగా ఉన్నారు, మీకు ఒక్కరికే అవకాశం ఉన్నట్టుంది సార్ మన డైరెక్టర్స్ లో. పుష్పకి మరి అల్లు అర్జున్ పుష్పకి రాలే, కానీ మీడియా తెలిసి కూడా రాయదు. స్మగ్లర్కి ఎలా ఇచ్చారు